యా, వన్స్. హనుమంతుడు అనగానే మనం ఒక సూపర్ హీరోగా, పిల్లలందరికీ ఆరాధ్యంగా, ఆ ఈ తర్వాత అందరూ ఆయన పరాక్రమాన్ని అన్నిటిని చెప్తారు. కానీ మనం ఒక సాధకుల్లాగా ఆయనలో ఉండే అనేక విలువైనటువంటి లక్షణాలు ఒక నాలుగుటిని తీసుకున్నాం మనం. వాటిని ఆదర్శంగా చేసుకుని మనం ఎట్లా మన భక్తిని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనే విషయాన్ని చర్చించుకున్నాం. సో ఎవరన్నా చెప్తారా ముందు? ఏమి నేను వేటిని చెప్తాను. చర్చించుకున్నా? చెప్పండి అమ్మా. ఆ వినయం మాతాజీ ఫస్ట్. ఆయన వినయము, నమ్రత. రెండోదేమో ఆయన సేవ మాతాజీ, సేవా ఆ, గుణము. మూడోది నమ్మకము, విశ్వాసము. ఆ తర్వాత నమ్మకము, విశ్వాసము, ఇంకోటి ఏదో చెప్పారు మాతాజీ. శ్రద్ధ. అంటే మూడే మూడు నుంచే చర్చించుకున్నాం మనము. శ్రద్ధ ఇంకా మాతది, లాస్ట్ శ్రద్ధ ఉంటది. మాతది, శ్రద్ధ. ఆ, శ్రద్ధ. శ్రద్ధ, నమ్మకం, విశ్వాసం అని మూడు చెప్పారు యా, మాతాజీ. శ్రద్ధ, నమ్మకం, విశ్వాసం అన్ని దాంట్లోకి వస్తాయి. ఆ శ్రద్ధలోకి వస్తుంది. మొట్టమొదటిది వినయం. వినయం. సెకండ్ సేవ. అది మన సేవ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా అంటే నేను నా బుద్ధి తెలిసినప్పటి నుంచి ఈ సేవ అనే మాటకి ఇంత ఇంపార్టెన్స్ ఉంటుందని నాకు ఇస్కాన్లోకి వచ్చినాకనే తెలిసింది. అది ఎంత అంటే ఆ సేవా ధోరణి అనేది ఎంత జీర్ణించుకుపోయిందంటే మన వాళ్ళలో, అది భగవంతుడికి గొప్ప భాగవతుల మటుకు పరిమితం కాలేదు. మాతాజీ మీకు ఏం సేవ చేయగలను, ప్రభుజీ మీకు ఏం సేవ చేయగలను, వాంట్ టు సర్వ్ యూ అంటే ఆ సేవా భావం అనేది మన రక్తంలో, రక్తనాళాల్లో రక్తం ప్రవహించినట్టుగా ఈ భక్తుల యొక్క భావనలో ప్రవహిస్తుంది అనమాట. అందుకని ఆ సేవ గురించి మాట్లాడినప్పుడు అందరిలో భగవంతుడికి ప్రియమైన సేవకుడు. ఎందుకు ఆయన ఆ ప్రత్యేకంగా ఆ సేవలో ఆయన్నే ఎందుకు ఉదాహరణ తీసుకొని చెప్పారో అవన్నీ కూడా మనం చర్చించుకున్నాం. మళ్ళీ ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. మూడోది ఏంటంటే శ్రద్ధ. ఎవరి పట్ల శ్రద్ధ? ఒక భక్తుడికి, ఒక సేవకుడికి స్వామి పట్ల ఉండే శ్రద్ధ, భక్తి, నమ్మకం, ఇవన్నిటి గురించి చర్చించుకున్నాం. ఆఖరికి ఏదంటే మనలో ఉండే అన్ని లక్షణాల కంటే ముఖ్యంగా ఉండాల్సిన లక్షణం, ఏ లక్షణం ఆంజనేయుని అంత అమరజీవిగా చేసిందో దాన్ని చెప్పేది ఏంటంటే శరణాగతి, అనన్య శరణత్వం. ఇక నీవు కాక నాకు ఎవ్వరు శరణు లేరు, నువ్వు కాక నాకు ఎవరు దిక్కు లేరు, అంత పూర్తిగా అన్నమాట ఆయన మీద ఆధారపడిపోవడం, ఆ అనన్య శరణత్వం. అది ఆయనలో ఉండే గొప్ప లక్షణం. ఆ ఆ హనుమంతుల వారు సాధారణ వానరుడు కాదు. ఆయన్ని ఎందుకంత విశిష్టమైన వ్యక్తిగా మనం అందరూ భక్తులందరూ ఉదాహరణ చెప్పుకుంది ఆయన్ని, అందరూ గౌరవించేది ఆయన్ని, అందరూ శ్లాఘించేది ఆయన్ని. ఎందుకు అంటే ఆయనలో ఉండే కొన్ని ప్రత్యేక లక్షణాలు. ఆ ప్రత్యేక లక్షణాల్లో మనం నేర్చుకుంది వినయము, తర్వాత సేవ, శ్రద్ధ, తర్వాత నాలుగోది శరణాగతి, సరెండర్ అవ్వడం. ఎవరికి సరెండర్ అంటే ఆ రాముల వారి పాదాలకు సంపూర్ణ శరణాగతి. ఎక్కడ ఇంత కూడా అనుమానానికి, సందేహానికి అసలు గుంజాయిషే లేదనమాట. అది కూడా ఎట్లాంటిది శరణాగతి కూడా జ్ఞానంతో కూడిన శరణాగతి. అదేదో గుడ్డిగా శరణాగతి తీసుకున్నది కాదు. అనే జ్ఞానంతో ఎవరిని ఎందుకు శరణు తీసుకోవాలో అది తెలుసుకుని ఆయన శరణాగతి చేశారు. అందుకని ఆయన మనం ఈ విషయంలో ఆదర్శంగా తీసుకోవాలంట భక్తిలో. ఈ ఫస్ట్ మనం హ్యూమిలిటీ గురించి అంటే వినయ విధేయతల గురించి మాట్లాడుకున్నప్పుడు రెండు వృత్తాంతాల గురించి చెప్పుకున్నాం. ఎవరికైనా గుర్తుందా మాతాజీ? చెప్పనా మాతాజీ? నేను చెప్పనా? చెప్పండి, చెప్పండి. అది మహావరాహ రూపం మాతాజీ. ఆ పర్వతం పైన ఆ, అది మరి శ్రీరాముల వారు, రామలక్ష్మణులు ఇద్దరు సీతమ్మ వారిని వెతుక్కుంటూ వెళ్తారు మాతాజీ. ఎస్. ఆ ఋష్యముఖ పర్వతం మాతాజీ. ఋష్యముఖ పర్వతం మీద సుగ్రీవుడితో పాటు హనుమంతుడు ఉంటాడు మాతాజీ. ఆయన సుగ్రీవుడు అనుకుంటాడు వాలి వాలి ఎవరినైనా పంపించారేమో అని భయపడ్డప్పుడు హనుమంతుడు శ్రీరాముడి దగ్గరకు వచ్చి వినమ్రతతోటి ఆయన పలికిన మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి మాతాజీ. అక్కడ చాలా అదే నమ్రతతో బ్రాహ్మణ మాట్లాడు. రూపంలో వస్తారు. అది కూడా బ్రాహ్మణ రూపంలో వస్తారు. బ్రాహ్మణ రూపంలో ఓకే. వచ్చి
చాలా వినయంగా మృదు భాషతో అనర్గళంగా మాట్లాడతారు. ఇవన్నీ చూసినప్పుడు రాముల వారికి ఏం తెలిసింది? అతను చాలా అతను మామూలు వ్యక్తి కాదు, చాలా గొప్ప జ్ఞానం ఉన్న వ్యక్తి అనేది రామ్ గారికి అర్థమైంది మాతాజీ, ఆయన మాట్లాడే పద్ధతి చూసి. వెరీ నైస్, కరెక్ట్ మాతాజీ. అంతేగాక ఆచార్యులు ఏం చెప్తారంటే, రాముల వారట ఎంబడే ఆయన ఎటర్నల్ రిలేషన్ అన్నమాట. ఎట్లయితే యశోదానందులకు, దేవకి వసుదేవులకు, రాధారానికి, వీళ్ళందరికీ భగవంతుడితో ఆ నిత్య సంబంధం ఉంటుందే, అదే సంబంధం ఆయనకు హనుమంతుడికి కూడా ఉంటుందన్నమాట. ఆ నిత్య సేవకుని ఎంబడే ఆయన బ్రాహ్మణ వేషంలో ఉన్నప్పటికీ రాముల వారు గుర్తించారట. గుర్తించే కాక అతను మాట్లాడిన ధోరణి ఆయన చాలా ఆమోదించి మెచ్చుకున్నారనమాట. అది ఒకటి. అంటే అతనికి అన్ని ఉండ ఆ వినయ విధేయతల్లో కలవాడు, అధికమైన వాడు అని స్వభావంలో ఆ వినయం అనేది ఒక మా తలమాణిక్యం లాంటిదని చెప్పుకుంటున్నప్పుడు ఇంకొక ఉదాహరణ కూడా చెప్పుకున్నాం మనం. హరే కృష్ణ. ఇంకో ఉదాహరణ అది చెప్పండి అమ్మా. నేను లంక వెళ్ళి అక్కడ కార్యక్రమం అంతా చేసి వచ్చాక ఆయన అమ్మ మామూలుగా ఈ చేశాను చూశాను మామూలుగా చెప్తాడు తప్ప ఆయన ఎక్కడ ఏం చేశాడు అంటే మిగతా వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు మాత్రమే ఆయన గొప్పతనం అంటే ఎంత ఇదిగా చేశాడో ఆయనకి తెలిసింది అని చెప్పేసి. కరెక్ట్ పాయింట్ పట్టుకున్నారు. అది అంటే అంత గొప్ప కార్యము. ఆ గొప్ప కార్యాన్ని ఆచరించినప్పటికీ కూడా ఒక సాధారణ విషయంలాగా ఆయన ఒక పక్క కూర్చున్నారనమాట. వచ్చి సీతాదేవిని కనుక్కున్నా అని చెప్పారు, రాముల వారి కృప వల్ల జరిగిందని చెప్పుకున్నారు. అంతే. తను చేసిన పనిని, నేను ఇలా సముద్రాన్ని దాటి వెళ్ళాను, ఈ మధ్యలో వీళ్ళందరూ కలిసారు, ఏమీ చెప్పలేదు ఆయన. ఒక నిమిత్త మాత్రలాగా నిల్చున్నారనమాట అతను. అక్కడ ఆయన యొక్క వినయము మనకు తెలుస్తుంది. సామాన్యంగా మనం ఏంటంటే ఇంత చేస్తే ఇంత చెప్పుకుంటాం, ఆయన ఎంతో చేసి కూడా ఏమి మాట్లాడలేదు అంటారు. జస్ట్ రాముల వారికి సుగ్రీవునికి వందనం అర్పించి సీతాజాడ కనుక్కున్న మిషన్ సక్సెస్ అయిందని, మిషన్ అకంప్లిష్డ్ అంటే మీరు ఏ కార్యంతో వెళ్ళామో ఆ కార్యసిద్ధి జరిగింది, నేను సీతమ్మ వారి జాడ తెలుసుకున్నాను అని చెప్పారనమాట. అంతే. ఇది ఆయన యొక్క వినయ విధేయతలకు ఒక మంచి ఉదాహరణ అనమాట. లేకపోతే అంటే దాన్ని మనము అర్జునుడితో ఎక్కడ పోల్చుకున్నా, ఏ భగవద్గీత శ్లోకం గురించి చెప్పాము మనం? నిమిత్త మాత్రం భవ సవ్యసాచ్యం. అంటే నేను కేవలం నీ చేతిలో ఒక పరికరాన్ని, నాదేమీ లేదు, అంతా నువ్వే నాతో చేయిస్తున్నావు అన్న భావన అక్కడ మనం హనుమంతుడిలో కూడా గమనించవచ్చు. అది మనం గమనించడం కాదు, స్వయంగా రామచంద్ర వారు గ్రహించారనమాట. గ్రహించి అది అతన్ని ఎంతో ఆనందింపజేసి ఆయన కృపా కటాక్షాలకు హనుమంతుడిని పాత్రుడిగా చేసిందనమాట. దీంట్లో ప్రాక్టికల్గా మనం నేర్చుకున్నవి అంటే, మీకు ఈ జరిగిన వృత్తాంతాలు రామాయణం గురించి మనందరకు ఇంతో అంత తెలుసు కాబట్టి మీరు చెప్తారు. ఇది మన ఫిలసాఫికల్గా మనం మన భక్తి జీవితానికి మనం ఎట్లా ఉపయోగించుకోవాలి అంటే, ఒకటి ఏంటంటే భగవంతుని భగవద్భక్తుల్ని ప్రేమాదరాలతోటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. లేకుంటే వాళ్ళు వచ్చినప్పుడు మనం ఆదరించాలి, గౌరవించాలి. మనని తృణాదపి సునీచేన, మనని గట్టిపోచ కంటే తక్కువగా. అందుకే చైతన్య చరితామృతాలో రూప గోస్వామి, జీవ గోస్వామి వాళ్ళు చైతన్య మహాప్రభుని కలిసినప్పుడు నోట్లో గడ్డి పరక పెట్టుకుంటారు. నాకు ఫస్ట్ అర్థం కాలేదు ఎందుకు గడ్డి పరక పెట్టుకుంటారు, కానీ అది ఏంటంటే నేను గడ్డిపోచ కంటే తక్కువ అని తనను తాను ఆ స్థాయికి దిగి స్వామికి గౌరవం వేయడం అనమాట. అంత అణుకువ, అంత వినయం అనమాట వాళ్ళలో. సో హనుమంతుని యొక్క ఈ వృత్తాంతాల ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, భగవంతుణ్ణి, తర్వాత భగవద్భక్తుని మనం వాళ్ళను చాలా గౌరవంతో, విశ్వాసంతో ఆదరించాలి. ఇంకోటి ఏంటంటే, మనకుండే సామర్థ్యాలు, మన పని మాట్లాడాలి, మనం మాట్లాడడం కాదు. ఇది చేసినామా ఇట్లా అని చెప్పుకోవడం కంటే, మనం చేసే మాటల్ని మన ఆచార్యులు,
భగవంతుడు దృష్టిలో పెట్టేటట్టుగా దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. అతను నేను ఎప్పుడు దాసుణ్ణి అన్న భావంతోనే మనం భగవంత్ సేవను చేయాలన్నమాట. ఆ రకంగా మనం సేవకుణ్ణి అనుకుంటే మనలో ఈ మిథ్యాహంకారము, అహంభావం వచ్చేందుకు అవకాశాలు తక్కువ ఉంటాయి. తర్వాత ఎప్పుడన్నా మన ఆచార్యులకు కానీ మన సీనియర్స్ కి కానీ మన పని పట్ల ఆ ఆమోదం కలిగితే, హర్షిస్తే, వాళ్ళు మనల్ని పొగిడినప్పుడు దాన్ని చాలా ఆ ఏమంటారు ఆ అణుకోగా వినయంగా స్వీకరించాలి. అంతేగాని మనకి ఉన్నతిలో కుమ్ములు వచ్చేసినట్టు కాదనమాట. అది వాళ్ళ గొప్పతనం. మనల్ని మెచ్చుకున్నారు, మనల్ని పొగిడారు, మన యొక్క పనిని వాళ్ళు గుర్తించారు అంటే అది వాళ్ళ గొప్పతనం. కానీ దాన్ని మనం చాలా ఆ వినయంగా దాన్ని స్వీకరించాలి. తర్వాత భక్తిలో మనకి ఎటువంటి స్వాభిమానం, అహంకారం అసలే ఉండకూడదు అనమాట. ఇక్కడ ఏ రకంగా అయితే హనుమంతుడు ప్రతిసారి రాముల వారి కీర్తికే అనే ఏ, ప్రాముఖ్యత ఇచ్చారు. తన కీర్తి కంటే, తన స్వలాభం కంటే, తన స్వప్రతిష్ట కంటే అన్ని స్వామి కోసమే అని ఏ రకంగా చేశారో అదే రకంగా కూడా మనము భగవంతుడి కోసము, తర్వాత భక్తుల కోసము మనం ఏంటంటే వినయంతో ఉండి, తర్వాత వాళ్ళను మనకంటే అధికులుగా భావించి మనల్ని అల్పులుగా అల్పులుగా చూసుకోవడం అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం కాదు. కానీ వినయ భావంతో ఎట్లయితే మనం జీవ గోస్వామి మన గోస్వామి మనకు చూపించారో ఆ రకంగా మనం ఆ భావంతో భగవంతుని భగవద్భక్తిని మనం ట్రీట్ చేయాలన్నమాట. ఇది మనం ఇప్పుడు నేర్చుకున్న వినయ విధేయతల్లో. సెకండ్ ఇదేంటి? సేవ. హనుమంతుల వారిని తలుచుకోగానే ఆయన యొక్క స్వభావంలో ముఖ్యమైన గుణం వినయ విధేయతలైతే, అంటే ఎందుకు అంత గొప్ప చెప్పుకుంటా అంటే అంత మైటీ సూపర్ హీరో, సూపర్ మ్యాన్, సూపర్ మంకీ హనుమంతుడు అంత గొప్పవాడే కూడా అంత అణుగుగా నీ దాసుని అని ఉన్నారే. అందుకని ఆ వినయ గుణం ఆయనలో అన్ని చాలా గొప్పగా చెప్పుకునే గుణము. ఆ తర్వాత ఏంటంటే ఆయనలో ఉండే సేవాభావన. ఆ సేవాభావన ఏంటి అంటే తనలో ఉండే, తన మనసులో ఉండే భక్తిని ప్రస్ఫుటంగా తన యొక్క చేష్టల ద్వారా, సేవల ద్వారా హనుమంతుడు చేస్తారనమాట. ఇప్పుడు మనసులో మనకు ఒకళ్ళ మీద ఎవరంటే ఇష్టం ఉంటుంది అనుకోండి, నీకు మనసులో ఉంటే సరిపోదు, నువ్వు వాళ్ళ మీద నీకున్న ఇష్టాన్ని ప్రదర్శించేందుకు మాట ద్వారా కానీ, చేత ద్వారా కానీ, ఒక కానుక ద్వారా కానీ నువ్వు ప్రదర్శించుకుంటావు. మరి ఏది చెప్పకుండా, ఏది చేయకుండా నీలో ఉండే ఆ భావాలు యువతల వాళ్ళకి ఏ రకంగా తెలుస్తుంది? ఆ భావ ప్రకటన రాముల వారి పట్ల ఉండే తన అచంచల విశ్వాసాన్ని, భక్తిని ఆయన సేవ ద్వారా చూపించుకున్నారు అనమాట. అందుకని ఈ సేవ అనేది చాలా చాలా ముఖ్యమైనది. సేవను తనలో భక్తిని ప్రస్ఫుటం చేసుకునే ఒక ప్రక్రియ లాగా ఇక్కడ హనుమంతుల వారు ఆయన ఏది చేసినా, ఏది చూసినా అన్ని రాముల వారి కోసమే. అంత అంతటి డీప్ భక్తితోటి ఆయన తన చర్యని చేసేవారనమాట. దీంట్లో మనము ఆ ఆ సేవా కార్యంలో చిన్నది పెద్దది, నేను ఇంకోటి కంటే తక్కువ చేస్తున్నాను, నాకంటే ఇంకెవరు అది అధికంగా చేస్తున్నారు, ఇటువంటి భావనలు ఏమీ లేకుండా కేవలం రాముల వారి కోసమే ఏ చిన్న అవకాశం వచ్చినా ఆ సేవ చేసేందుకు అతను ముందుకుండేవారు అన్నమాట. ఇది మనకు రామాయణంలో రాదు, కానీ కథల్లో చెప్తుంటారు. రాముల వారికి ఆ ఓ సేవ ఏం దొరకకపోతే నాకేం సెవి లేదంటే ఆయన చిటికేయమంటారు అనమాట. నేను ఆవలించినప్పుడులా చిటికేయమని రాముల వారు చెప్తారట హనుమంతుడికి. అందుకని హనుమంతుడికి ఎల్లకాలం ఆయన వెంబడే ఉంటారు. ఆవలింత చెప్పి రాదు కదా, ఏ సమయంలోనైనా రావచ్చు. అట్లా అంతఃపురంలో సీతమ్మ వారికి ఆమెకు స్వామి యొక్క సహచర్యం దొరకట్లేదు, ఎప్పుడు చూసినా హనుమంతుల వారు ఉంటుంటారు అనమాట. అప్పుడు ఆ మాకు అసలు మాట్లాడే అవకాశం దొరకట్లేదు, ఇంత పర్సనల్ టైం దొరకట్లేదు అంటారు అనమాట. అని కొన్నాళ్ళు హనుమంతుడిని సేవ నుంచి తప్పించమంటారు. పాపం అతను ఏం మాట్లాడకుండా పక్కకు వెళ్ళిపోతారు. రాముల వారికి ఏంటంటే ఆవలింత వస్తుంది. అప్పుడు మరి ఆయన చిటికేయలేరు కదా హనుమంతుడు,
ఒక్కసారి రాములవారు నోరు తెరుచుకొని ఉంటుందట, అలాగే ఉంటది అనమాట. నోరు మూతపడదు. అందరూ ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఆ నోరు మూతపడదట. అప్పుడు ఆంజనేయ స్వామి వచ్చి మళ్ళీ ఆయనకి ఎవరు కబురు వస్తే ఆయన గబగబా ఆగమేఘాల మీద పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యో స్వామి నీకు ఇంత కష్టం కలిగిందా అని చెప్పి ఆయన ఒక చిటిక వేయంగానే మళ్ళా రాములవారి మూతి మూసుకుంది. అంటే ఎందుకు చెప్తారు ఇది ఇట్లాంటివన్నీ సంఘటనలు అంటే, ఏ విషయాన్నైనా ఆయన ఎంత రాముని సేవలో అది చిన్నదా పెద్దదా అన్న విషయం ఆలోచించలేదు. సీతమ్మ జాడ మొదలుపెడితే యుద్ధము, యుద్ధం తర్వాత లక్ష్మణుని రక్షించడము, తర్వాత సీతమ్మ వారిని ఎంబడుండి ఈ రాముల వారి దగ్గర తీసుకురావడం, ఇట్లా ఎన్నో పనులు అన్నమాట. ఆఖరికి ఏ, లవకుశల వృత్తాంతాలు కూడా మళ్ళీ మనం హనుమంతుని చూస్తాం ఆయన యొక్క ప్రమేయాన్ని. సో ప్రతి దాంట్లో కూడా ఏది ఎట్లా అనే ఆలోచన లేకుండా కేవలం రాముని సేవించడమే ఆయన ముఖ్య అవధిగా పెట్టుకున్నారు అనమాట. ఎందుకో నాకు ఎప్పుడు హనుమంతుల వారి గురించి మాట్లాడగానే మహావరా స్వామి మహావరా ప్రభు గుర్తుకొస్తారు. నేను మీతో చెప్పాను కదా ఆయన పూజ జయపతాక స్వామి గురు మహారాజ్ శిష్యులని. ఆ 2 ఏళ్ల కింద అతను మా పాప ఇంటికి యుఎస్కి వచ్చారనమాట గురు మహారాజు. అప్పుడు అనేక మంది శిష్యులు ఆయన వెంబడి ఉన్నారు, ఎందుకంటే గురు మహారాజ్ ట్రీట్మెంట్ కోసం ఉన్నారు డాలస్ లో. అప్పుడు చాలా మంది వచ్చారు. రావడం రావడం గురు మహారాజు ఏంటంటే ఈ ట్రీట్మెంట్ నుంచి ఇటు వచ్చారనమాట. వస్తూ వస్తూ డాక్టర్ దగ్గర వెళ్ళి వచ్చారు, అలసిపోయారు, పెద్ద స్ట్రాంగ్. దాంతో మహారాజ్ కొంచెం ఫీవర్ వచ్చింది. అందరు ఎవరికి వాళ్ళు తింటున్నారు, ఎవరికి వాళ్ళు పడుకునే ఏర్పాటు చేసుకుంటున్నారు, కానీ మహావరాహ ప్రభు బయటికి రాలేదు. ఆ గురు మహారాజుని స్వాంతనపరిచి ఆయన విశ్రాంతి తీసుకునేటట్టు చేసి దాకా బయటికి రాలేదు. బయటికి వచ్చి ఆయన తన నిద్ర ఏంటి, తన ఫుడ్ ఏంటి, తన పడకెక్కడ, ఏ విషయం కూడా ఆయన పట్టించుకోలేదు. ఎందుకంటే మహారాజు యొక్క ఆరోగ్య పరిస్థితి, మహారాజు ఆ కంఫర్ట్ గా ఉన్నారా లేరా, అదే ధ్యాస అనమాట. అది అంటే ఒక ఆమ్, భక్తి, ఆ విశ్వాసము, ఇంకా నాకు వేరే వద్దు, ఆ సేవే నాకు కావాలనుకుంటారు కదా, దానికి మంచి ఉదాహరణ మహావరాహ అనమాట. అయితే ఈ సేవల గురించి మనం మాట్లాడినప్పుడు 2 పాయింట్స్ గురించి మనం చెప్పుకున్నాం. ఎవరికైనా గుర్తుందా? ఈసారి నా కృష్ణవేణి మాతాజీ గారికి ఇంకెవరైనా చెప్పండి, హింట్ ఇస్తా నేను. ఆ సముద్రాన్ని లంఘించినప్పుడు, ఇది సేవ విషయంలో మైనాక పర్వతం గురించి చెప్పారు మాతాజీ. ఆ ఏం చెప్పాను మాతాజీ? మైనాకుడు తన్ని అది తీసుకొని వెళ్ళేటప్పుడు రెస్ట్ తీసుకోము నాన్నని అడుగుతారనమాట. అడిగితే అవును, నేను రాముల వారి తాలూకా కార్యం కంప్లీట్ అవ్వండి, నేను రెస్ట్ తీసుకోమని చెప్తాను. అది పర్ఫెక్ట్. అతను గొప్పతనం. థ్యాంక్ యూ. దీన్ని ఆ, చక్కటి ఇది మన తులసిదాస్ ఏం చెప్పారంటే, రామకాజుకిన్హే వినుమోహి కహా విశ్రామ్. రామకార్యం కంటే నాకు, రామకార్యాన్ని నెరవేర్చకుండా నాకు విశ్రాంతి లేదు. అంటే భగవత్ కార్యం ఉన్నప్పుడు మనం దానికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి, ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలి, మన సుఖ సౌఖ్యాలు, మన కంఫర్ట్స్ అన్నీ వెనుక పెట్టుకొని స్వామి కార్యం చేయాలనే దానికి ఇది ఒక మంచి ఉదాహరణ అనమాట మనకు. ఆయనకి ఏంటంటే తను అసలు సముద్రాన్ని అంత దూరం వెళ్ళడం. మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి, కోతులు ఎగరవు కదా, అవి ఏం చేస్తాయి, ఒక చోటు నుంచి ఇంకో చోటికి గంతులేస్తాయి. అటువంటిది ఆ జాంబవంతుని యొక్క ప్రోత్సాహం వల్ల, రామనామం ఇచ్చిన బలం వల్ల ఆయన 100 యోజనాల ఈ సముద్రాన్ని దాటి వెళ్ళారు. వెళ్ళుడే కాదు, మళ్ళా కార్య సఫలం చేసుకొని తిరిగి మళ్ళా వచ్చారనమాట. అది ఒక సాధారణమైనటువంటి టాస్క్ కాదు. కానీ ఇదంతా అయ్యేదాకా నేను విశ్రమించను అని అనుకున్నారే, ఆ భావన చాలా గొప్పదన్నమాట. ఆయన చేసిన కార్యం కంటే కూడా ఆ కార్యం చేసేదాకా నేను విశ్రమించను, నా గురించి నేను ఆలోచించుకోను అనుకున్నారే, అది చాలా గొప్పదన్నమాట. అందుకే చూడండి, అక్రూర యానం అప్పుడు కూడా ఆ అక్రూరుడు కృష్ణుని కలవడం కంటే, ఎప్పుడైతే కంసుడు ఆ, వెళ్ళి కృష్ణ బలరాములు తీసుకురావాలని చెప్పారో, అప్పటి నుంచి అక్రూరుడు ప్రయాణానికి చేసుకున్న ఆ ఏమంటారు అరేంజ్మెంట్స్, భగవంతుడిని ఎలా కలుస్తాను, అవన్నీ తలుచుకున్నారే, అవి చాలా ముఖ్యమైనవి అంటారు. అక్రూర యానంలో ప్రముఖమైనది ఏంటంటే
కృష్ణుని దర్శించడం కంటే ముందు కూడా ఆ కృష్ణ భావనలో ఏ రకంగా అతను వ్యవహరించాడు అనేది చాలా స్పిరిచువల్ గా గొప్పదన్నమాట. అదే రకంగా ఇక్కడ కూడా ఆయన తన ఈ కార్యం కంటే ఆ కార్యం చేసేదాకా భగవత్ కార్యాన్ని సిద్ధి పొందేదాకా నేను ఆ, విశ్రమించాను అనుకున్నారు కదా, ఆ భావన చాలా గొప్పదన్నమాట. అది ఇంకోటి ఏంటంటే రా లంకకి వెళ్ళారు. లంకకి వెళ్ళంగానే అది సామాన్యం. ఆ లంక అది ఆ లంక సమీపిస్తుంటే ఆ సింహక ఆయన నీడ పెట్టి గుంజేస్తుంది ఈ రాక్షసి. ఆ తర్వాత లంకిని తోటి ఆమె లంక గార్డ్ అన్నమాట. ఆమె లంకను రక్షించే బాధ్యత కలిది ఆవిడతో ఫైటింగ్. ఆ తర్వాత పుష్పక విమానంకి వెళ్తారు. ఆ పుష్పక విమానంలో సీతమ్మ అక్కడ ఉందేమో అన్న అనుమానంతో అందరి మొహాలు చూడడం, ఆ చూడడం కూడా రా హనుమంతుల వారు ఆజన్మ బ్రహ్మచారి, కోటక బ్రహ్మచారి. అటువంటి ఆయన్ని సుందరకాండలు చెప్తారనమాట. చాలా బాధపడతారు. అయ్యో నేను రాకూడని చోట్లకు వచ్చి చూడకూడని విధంగా ఈ స్త్రీలను చూస్తున్నానని అనే చాలా బాధపడతారు. అంటే తనకు అది అసౌకర్యంగా ఉంది అయినప్పటికీ కూడా ఆయన రామ కార్యానికి, రాముని యొక్క సేవకి ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట. అది చాలా గొప్ప విశేషం అన్నమాట. హనుమంతుడు చేసిన రాముడి సేవలో చెప్పుకోవాల్సిన దాంట్లో ఇది ఒకటి అనమాట. అటువంటి పరిస్థితుల్లో కూడా తన విధిని మర్చిపోలేదు ఆయన. అది గొప్పతనం హనుమంతుడి. తర్వాత ఇది ఏమనుకుంటే ఇట్లా వచ్చే ప్రతి అడ్డంకు కూడా రాముల వారి సేవలో ఆయన్ని ఇంకా తలుచుకునే అవకాశాలు నాకు అని భావించారు అన్నమాట. భావించేసినాక ఇక సీతమ్మ వారిని అశోకవనంలో చూస్తారనమాట. చూసి ఆలోచిస్తారు. గబుక్కున పోతే ఆవిడ భయపడుతుంది. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే రాముల వారి యొక్క అవసరాలు, సీతమ్మను ఏ రకంగా ఆమెకు స్వాంతన కలిగించాలి, భయపెట్టకూడదు ఒక్కసారి. ఈ రకంగా ఆయన ఆ కేరింగ్ మెంటాలిటీ ఉంటుంది కదా, ఎంత శ్రద్ధగా సీతమ్మ యొక్క మనస్థితిని దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ రకంగా సేవ చేశారనేది. అప్పుడు మెల్లగా ఆయన ఏంటంటే తన గురించి గొప్ప చెప్పుకోలేదు, మహాకాయం వేసుకొని ఆవిడ ముందుకు వెళ్ళలేదు. ఒక సాధారణ కోతిలాగా వెళ్ళి నేను తన రాముని యొక్క అనుచరుణ్ణి, రాముని బంటుని అని ఆయన యొక్క గుణగణాన్ని పాడతారనమాట. అందుకని ముఖ్యంగా సుందరాకాండ రామాయణం ఒక అద్భుతమైన కావ్యం అయితే దాంట్లో సుందరాకాండ పేరుకు తగ్గట్టే అత్యంత సుందరం అన్నమాట. తర్వాత ఆ సీతాదేవిని స్వాతంత్రం కలుపుతారు, ధైర్యం చెప్తారు. చెప్పినాక పోయి ఆ లంకను దహించి తద్వారా ఆ యుద్ధ వ్యూహానికి కావాల్సిన బలాబలాలు, మొన్న ఇండియా పాకిస్తాన్ వార్ అయినప్పుడు చూస్తుంటాం కదా, వాళ్ళకి ఎంత సైన్యం ఉంది, వాళ్ళ యొక్క సైనిక బలాలు ఏంటి, వాళ్ళకి ఎన్ని రాకెట్స్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ అవన్నీ ఎందుకు చేస్తామంటే ఒక యుద్ధం ఒక స్ట్రాటజీ అనమాట. యుద్ధ వ్యూహంలో అవన్నీ ఇంపార్టెంట్. ఆ పని కూడా ఆయన చేసుకొని వచ్చారనమాట. చేసుకొని వచ్చి రాముల వారికి ఎప్పుడైతే ఈ వార్త చెప్పారో, ఇప్పుడు రాముల వారు ఏం చేశారు హనుమంతుడిని? హరే కృష్ణ. కౌగిలించుకున్నారు. కౌగలించుకుని ఏం చెప్పారు? నువ్వు చేసిన ఈ మహత్ కార్యం వల్ల, ఈ గొప్ప సేవ వల్ల సీతాదేవి కాక ఈ మొత్తం రఘువంశాన్ని నువ్వు కాపాడావు అని చెప్తారనమాట. చెప్పి అతనికి గాఢాలింగనం చేసుకుంటారు. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే ఎప్పుడైతే మనము మనస్ఫూర్తిగా ఆ నిస్వార్థ సేవ చేస్తే అది భగవంతుని కూడా ఆకర్షిస్తుంది. మనం భగవంతుడి దృష్టిలో పడాలని, లేకుంటే భక్తుల దృష్టిలో పడాలని మనం కొన్నిసార్లు చేసే వ్యర్థ ప్రయత్నాల కంటే మనం నిజాయితీతో చేసే సేవలు వాళ్ళన్నది ఆకర్షిస్తుంది అనమాట. వాళ్ళ దృష్టికి అది పోతుంది. ఆ విషయాన్ని గురించి మనకు హనుమంతుడి యొక్క ఈ యొక్క చర్యల ద్వారా తెలుస్తుంది అనమాట. తర్వాత ఈ లంకను వెళ్ళడము, సీతమ్మ వారిని కనుక్కోవడమే కాక యుద్ధకాండలు కూడా ఆయన యొక్క పాత్ర మనం చూస్తాం. అది ఎవరైనా చెప్తారా? యుద్ధకాండలో ఏ రకంగా అతను రాముల వారికి సేవ చేశారు? హరే కృష్ణ. లక్ష్మణుడు మోసపోయినప్పుడు సంజీవని పర్వతం తీసుకొచ్చి
ఆ ఏ మూలికతో అతన్ని అతను అన్నదమ్ముడు అతని సేవ అతని ప్రాణాన్ని మనం నిలబెడితే రాములు వారు సంతోషిస్తారు. ఆ ఓకే విధంగా మరి సేవ చేశారని చెప్పారు. అక్కడ కూడా ఏంటంటే రాత్రి లోపల తీసుకొచ్చేయాలని చెప్తాడు వైద్యుల వారు. లక్ష్మణుని మూర్ఛ నుంచి రావాలంటే ఇమ్మీడియట్ గా సంజీవని కావాలి అని చెప్తారు మూలిక. అందుకని ఆయన అంత దూరం హిమాలయాల దాకా వెళ్ళిన వ్యక్తి అక్కడి నుంచి వెంబడే తీసుకొని వస్తారు. ఈ మార్గ మధ్యంలో ఆ కామినేని అనే మన ఒక వ్యక్తి వల్ల అతనికి ఇబ్బందుల పాలవుతాడనమాట. అతను ఎవరు అంటే కాలనేమి, కామనేని కాదు, కాలనేమి. కాలనేమి అనే అతను మరీచుడి కొడుకు. మారీచుని ఆ మారీచుడి కొడుకు. అయితే ఈ హనుమంతుడిని చంపేందుకు రావణాసుడి యొక్క ఆజ్ఞ మీద అతను అక్కడ పెడతాడనమాట. కానీ ఆఖరికి మళ్ళీ హనుమంతుడి పరాక్రమంతో ఈ కాలనేమి వచ్చి రావణాసుడి యొక్క కాళ్ళ దగ్గర పడతాడు. అంటే ఒక తందంతే హిమాలయం నుంచి మళ్ళా లంకలోకి వస్తాడనమాట. ఈ ఈ అడ్డంకులన్నీ కూడా ఆయన ఆ, అవలీలగా దాటి తన సేవను ఆయన చేశారనమాట. ఎంత సేవాభావం అంటే అవి ఎంత మహత్ కార్యాలైనా అతనికి అంత గడ్డుగా అనిపించలేదు. ఎందుకంటే భగవంతుడి పట్ల ఉండే ఆ ప్రేమతో ఆ సేవ నిరతితోటి అనమాట. ఇట్లా సేవలు చేసిన మనిషి హనుమంతుడు ఎప్పుడైతే రాముల వారు విజయోత్సాహంతో తిరిగి వస్తారో అప్పుడు ఆయనకు ఇంకా వేరే సేవలు ఏమీ లేవన్నమాట. లేవకపోతే అప్పుడు ఆయన రాముల వారిని ఏమని అడిగాడు అంటే నాకు ఎప్పుడు నిన్ను సేవించే అవకాశాన్ని ఇయ్యమని అడిగారనమాట. ఎందుకు అంటే అతనికి ఆ సేవ కంటే అంటే స్వామి పాదాల సేవ కంటే మించినటువంటి విలువైనది కానీ గొప్పది కానీ వేరే ఇంకోటి లేదు. కాబట్టి ఆ సేవని అతను అడిగారనమాట. రాముల వారి పక్కన ఆయనకు వింజామర ఇస్తూ స్వామి ఆ సౌందర్యాన్ని కళ్ళతో చూస్తూ ఆనందంతో బాష్పాలు కారుతూ ఆ రకంగా రాముల వారిని సేవ నుంచి అతను బయటికి వెళ్ళలేదన్నమాట. ఇవి మన దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే ఎప్పుడైతే మనం ప్రేమతోటి భగవంతుడిని సేవిస్తామో అప్పుడు భగవంతుడికి మనకు మధ్యన ఒక కనెక్షన్ కుదురుతుంది అనమాట. ఆ అందుకని రాముడు హనుమంతుని తన సొంత వాడుగా, తన హనుమంతుడుగా, తన సేవకుడుగా, తన ప్రియమైన బంటుగా స్వీకరించారనమాట. అదే రకంగా హనుమంతుడికి రాముడే ఆయన దేవుడు, సర్వస్వం కూడా. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకున్నాము అంటే భగవత్ కార్యాన్ని మనకు అన్నిటికంటే ముందు ఫస్ట్ అంటే మన లిస్ట్ లో ఫస్ట్ ఉండాల్సింది ఇంపార్టెంట్ ఏంది భగవత్ కార్యం, భాగవత సేవ ఇదనమాట. సెకండ్ ఏంటంటే కొన్నిసార్లు దానికోసం మనము ఇంకా మనం చెప్పిన దానికంటే ఇంకా కొంచెం ముందుకు ఇంకొద్ది కష్టమైనా ఇంకో అడుగు ముందుకేసి ఎట్లయితే ఆయన చూసినామంటే కాల్చి వచ్చారో ఆ కాల్చి వచ్చేది టైం పాస్ కాదు, వాళ్ళ బలబలాల్ని గణన తీసుకునేందుకు. కాబట్టి మన సేవతో పాటు కొన్నిసార్లు ఏంటంటే ఇది నా సేవ కాదు అనలేం మనం. ఇంకొంచెం మనకు ఆ సేవ అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా ఒక అడుగు ముందుకు వేయాలన్నమాట. అది కీర్తి కోసం కాకుండా భగవంతుని యొక్క ఆనందాని కోసం మనం చేయాలి. అదే అనమాట మనం ఒక సాధక భక్తులుగా మనం చేయాల్సింది. మూడవది ఏంటంటే ఏదో మొక్కుబడిగా కాకుండా మనకిచ్చే సేవల్ని ఆనందిస్తూ చేయాలి. మన ముఖ్యంగా వీళ్ళిద్దరిని చెప్పుకోవాలి. ఎవరంటే మన దగ్గర అనురాధ వ్రజగోపిను ప్రసన్న లక్ష్మి. అనురాధ వ్రజగోపి మాతాజీ ఎటువంటి పరిస్థితులు కూడా ఆమెకి పూల సేవ నుంచి ఆమె బయటికి వెళ్ళదు. ఈ మధ్య ప్రసన్న లక్ష్మి మాతాజీ కూడా ఒక 1-2 years నుంచి అసలు కూర్చోదు చోట. తన పూలమాలను తీసుకుని ఇటు నుంచి అటు నుంచి ఇటు తిరుగుతుంటుంది అనమాట. తనకు ఆ సేవలో పట్టలేమన్నమాట ఆమెను. అంత అంత ఆనందంగా తిరిగి చేస్తుంటది. అంటే ఆ సేవలో పొందే ఆనందం తనను చూసి మనకు తెలుస్తుంది అనమాట. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన సేవలు. ఇప్పుడు మన వెంకటరమణ ప్రభు ఉన్నారు. వెంకటరమణ ప్రభుకు ఈ పుస్తక వితరణ అంటే ఇష్టం. మాతాజీకి కూడా అంతే. వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారు, ఎటువంటి పరిస్థితుల్లో వెళ్తారు, వానలు పడుతుంటే గొడుగులు పట్టుకొనైనా వెళ్తారు. ఎందుకంటే ఆ చేసే సేవ సంతోషంగా చేస్తారనమాట, ఏదో మొక్కుబడి కోసం కాదు. అట్లా మీలా ఎంతో మంది ఉండొచ్చు. నేను వాళ్ళిద్దరిని ముగ్గురిని నేను
పర్సనల్ గా చూసా కాబట్టి చెప్తున్నా అంతే. ఇంకోటి ఏంటంటే భగవత్ సేవలో ఏది చిన్నది కాదు, ఏది పెద్దది కాదు. నేను ప్రసాదమే వండుతాను, నేను అంటు తోమను. ఉహుం. ఏదంటే ఆ సేవకుడు మనము రెడీగా ఉండాలి, సంతోషంగా చేయాలన్నమాట. నేను టొరంటో టెంపుల్ పోయినప్పుడు ఫస్ట్ లో పాప అక్కడ చదువుతుండేది. నేను తీసుకున్న సేవ ఏంటంటే కిచెన్ లో అంట్లు కడగడం. ఎందుకంటే అప్పటికి ఇనిషియేషన్ అయింది, అక్కడ ఇనిషియేటెడ్ డ్యూటీస్ తక్కువ. కానీ నాకు నాకు దీక్ష అయింది, నేను ఒంటిట్లోకి వెళ్ళిపోతాను అనలేదు. నాకెవరు పరిచయం లేదు, వాళ్ళు నన్ను ఎట్లా నమ్ముతారు? అందుకని నేను హ్యాపీగా రోజు వెళ్ళేదాన్ని. కిచెన్ లో ఇదే మన అంట్లు కడగడం అన్ని చేస్తాను. మెల్లమెల్లగా ఆఖరికి రాత్రి పూట ఆ భోగ హారతి ముందు ఆఫరింగ్ కూడా చేసే అవకాశం నాకు ఇచ్చేదనమాట. అప్పుడు ఇంకా కంపల్సరీ కాదు బ్రాహ్మణికల్ ఇనిషియేషన్. మొత్తానికంటే వాళ్ళకి తక్కువ ఉండేది హ్యాండ్స్, నాకు ఆ అవకాశం దొరికింది. కాబట్టి ఏంటంటే భగవంతుడి సేవలో అన్నీ ఇంపార్టెంటే. పుస్తక వితరణ అయినా ఇంపార్టెంటే, చెప్పులు పెట్టి అన్ని బ్యాగులలో పెడతాం కదా, అది ఇంపార్టెంటే. ప్రసాద సేవ ఇంపార్టెంటే, వండిన వాళ్ళు ఇంపార్టెంటే, పువ్వులు గుచ్చిన వాళ్ళు ఇంపార్టెంటే, స్వామిని అలంకరించిన వాళ్ళు ఇంపార్టెంటే, క్లాస్ ఇస్తున్న వాళ్ళు ఇంపార్టెంట్. అంటే సేవలో ఇది గొప్ప అది గొప్ప అనేది లేదు. కానీ ఏది చేసినా మనం సేవ ఎట్లుండాలంటే సేవ పట్ల అటాచ్మెంట్, ఇది నేనే చేస్తా, నేను ఇంకోళ్ళకి ఇవ్వను అనకుండా మనకు వచ్చిన అవకాశం మనం చేసుకుంటూ ఇంకో వాళ్ళకు కూడా మనం అవకాశం ఇచ్చేందుకు ప్రయత్నించాలన్నమాట. తర్వాత ఏ సేవ చేసినా అది భగవంతుని ప్రీతి కోసము అన్న భావంతో ఆ సేవ ద్వారా స్వామిని మనం దర్శించుకునే స్థితికి మనము రావాలన్నమాట. అప్పుడేంటంటే మనం చేసే ప్రతి సేవ కూడా అది పూజ లాగుతుంది. అంటే వర్క్ విల్ బికమ్ వర్షిప్. మనం చేసే ప్రతి సేవ అది భగవంతుని చేసే ఒక పూజ లాగానే అవుతుంది అనమాట. దానివల్ల ఏంటి అంటే మనం చేసే మామూలు చిన్న పనులు కూడా అన్ని పవిత్రం అయిపోతాయి. భగవంతుడి కోసం ఏది చేసినా అది సాధారణం కాదు, పవిత్రమైన పనులు. కాబట్టి ఏ చేసినా డివోషన్ సర్వీసే అవుతుంది అనమాట. ఆ భావనతో అన్ని మనం భగవంతుని కేంద్రంగా పెట్టుకొని మనం చేసే ప్రతి పని అది పూజలాగా అవుతుంది అనమాట. హరే కృష్ణ. మళ్ళీ సారీ, నేను రిపీట్ చేస్తున్నాను, ప్లీజ్ క్షమించండి. ఎందుకంటే మనకు సాధకులుగా ఇవి చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపించింది. మూడవది శ్రద్ధ. శ్రద్ధ హనుమంతుడికి ఉన్నటువంటి అచంచలమైన శ్రద్ధ, ఆ భక్తి. ఎటువంటి పరిస్థితులు కూడా ఏమాత్రం కూడా స్వామి మీద, స్వామి కృప మీద, స్వామి రక్షణ మీద అనుమానం లేనే లేదు అన్నమాట. ఎప్పుడు భగవంతుడు నన్ను కాపాడుతాడు, రామునికే జయం కలుగుతుంది, ఆ విశ్వాసం హనుమంతుడిలో మనం ప్రస్ఫుటంగా చూస్తాం అన్నమాట. ఆ ఎంత ఆ విశ్వాసం ఎట్లా ఉంది అంటే అది అంటువ్యాధిలాగా. ఆయనకే కాదు, ఆయన వేరే పరిసరాల్లో ఎవరైతే విశ్వాసం కోల్పోయో లేకుంటే నమ్మకం లేక బాధపడుతున్నారో వాళ్ళలో కూడా విశ్వాసం నింపించేది. ఏదంటే ఉదాహరణ మనకు సీతమ్మ తల్లి, మళ్ళీ తర్వాత చదువుకుంటాం మనము. ఈ విశ్వాసం గురించి చెప్పినప్పుడు మళ్ళా రెండు సంఘటనల గురించి నేను చెప్పాను. నేను గుర్తుందా ఎవరికన్నా? హరే కృష్ణ. మాతాజీలు, ఓ మాతాజీలు. సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్తారు కదా మాతాజీ, అక్కడ విశ్వాసాన్ని చూపిస్తారు. అంతకంటే సూక్ష్మశరీరం ముందు సీతమ్మ దగ్గరికి వెళ్ళక ముందు ఆయన ఏం చేశారు? లంకా దహనం మాతాజీ, లంకా దహనం ఆహా, చేస్తున్నారు. లంకదారం కాదు, లంకకు వెళ్ళారు కదా. ఈ సముద్ర సముద్రాన్ని సముద్ర మంథనం చేసినప్పుడు కూడా అది ఒక అవును, రామబాణం లాగా వెళ్తారు మాతాజీ. ఆయన రాముడు విడిచిన బాణం లాగా ఉంటదంట ఆయన వెళ్ళడము. తర్వాత కరెక్ట్. విశ్రాంతి తీసుకోమని చెప్పినా కూడా తీసారు. నేను రామకార్యం మీద వెళ్తున్నాను, విశ్రాంతి తీసుకోనని చెప్తారు మాతాజీ. తర్వాత అవును, వెళ్ళిన తర్వాత కూడా ఆయన చేసిన కార్యం అంతా కూడా రాముడు ఉన్నాడు, నేను ఇదంతా చేయగలను, సముద్రాన్ని లంకించగలను, నా వెనుక రామచంద్రుడు ఉన్నాడు అనేది. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా లంకలో కూడా అదే విశ్వాసాన్ని ప్రదర్శిస్తారు మాతాజీ. 1 సెకండ్, ఇక్కడ ఒక్క నిమిషం చిన్న పాజ్ ఇద్దాము. మాతాజీ చెప్పినట్టు ఆ ఈ సముద్రాన్ని అని దాటే ముందు ప్రయత్నంలో ఎప్పుడైతే జాంబవంతుడు ఆయన్ని ప్రోత్సహిస్తాడో, జాంబవంతుని ప్రేరణతో పాటు భగవంతుని పట్ల విశ్వాసంతో ఆయనలో లేని శక్తులన్నీ
అంటే లేని కాదు, నిర్ధారణమైనటువంటి శక్తి బయటికి వచ్చిందట. ఎప్పుడైతే రామనామం తీసుకున్నారో అతనిలో విశ్వాసం ఇనుమడించి అతను భీకర ఆకారాన్ని తీసుకున్నారు. అంటే మామూలు కోతి అయితే నేను చెప్పా కదా, ఎగరలేదు, అది గెంతుతుంది. కానీ ఈయన మరి ఆ సముద్రాన్ని దాటాలి అంటే అంత శక్తి ఉండాలి అతనికి, అంత దూరం ప్రయాణం చేయాలి వాయువులో. అతను వాయుపుత్రుడు అనుకోండి. కానీ మెయిన్ గా అతన్ని నడిపించింది ఏంటంటే జాంబవంతుడి ప్రోత్సాహము, భగవంతుడి పట్ల ఉండే ఆ విశ్వాసం. అందుకే మాత చెప్పినట్టు తులసిదాస్ ఏం చెప్పారంటే, ఎప్పుడైతే ఆ హనుమంతుడు అలా వెళ్ళాడో రామబాణం బయలుదేరినట్టు అనిపించింది. ఎందుకు రామబాణం అని చెప్పారు ఇక్కడ అంటే, ఒకటేమో రామనామంతో అతను శక్తి విశ్వాసం తెచ్చుకున్నారు. రెండోది ఏంటంటే రాముడు బాణాన్ని ప్రయోగిస్తే అది అది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్లకుండా ఎవ్వరూ ఆపలేరనమాట. దేన్ని నష్టపరచాలో అది నష్టపరచకుండా రామబాణం తిరిగి రాదు. అందుకనే కాకాసుర వృత్తాంతంలో చూడండి, ఆ ఆయన వదిలినటువంటి ఆ గడ్డిపోచ బాణం లాగే ఈ కాకాసుని తిరిగి 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 వచ్చి మళ్ళీ ఎప్పుడైతే సీతమ్మ వారి పాదాల మీద పడి శరణు తీసుకున్నాడో అప్పుడు ఒక ఒక కంటిని ధ్వంసం చేసింది. అంటే ఒకసారి బాణం వదిలితే అది ఆ గమ్యాన్ని హిట్ చేయకుండా రానే రాదనమాట. అందుకని ఇక్కడ ఏంటంటే ఈ రామ బాణంతో హనుమంతుడిని పోల్చారు. మాతాజీ అన్నట్టు తను ఒక భగవంతుని చేతిలో ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక ఆయుధంగానే ఆయన భావించారు. ఆయనే విజయాన్ని చేకూరగలరు చేకూర్చగలనంత నమ్మకం అన్నమాట. మాతాజీ నెక్స్ట్ చెప్పండి మాతాజీ. నేనే మాతాజీ, నేనా? ఆ, ఆ ఆయన అలా వెళ్ళారు మాతాజీ. తర్వాత ఆ మధ్యలో విశ్రాంతి కూడా తీసుకోలేదు. విశ్రాంతి ఆ, తీసుకోకుండా రామకార్యం మీదనే వెళ్ళారు మాతాజీ. వెళ్ళిన తర్వాత అక్కడ లంకలో ఆయన మొత్తం అన్ని భవనాలన్నీ సీతమ్మ వారి జాడ కోసం వెతుకుతూ ఉన్నారు మాతాజీ. వెతుకుతూ ఉండగా మీరు చెప్పినట్టుగా ఈ స్త్రీలను చూడటం అవన్నీ జరిగి ఒక నిమిషం భ్రాంతికి లోనవుతారు. సీతమ్మ వారేమో అని తర్వాత బాధపడతారు, అయ్యో సీతమ్మ వారి ఈ స్థితిలో ఉండదు అని. ఆ తర్వాత తను అంతా ధ్వంసం చేస్తుంటాడు. ఎట్లయినా రాముని సభకి వెళ్ళాలి అని ధ్వంసం చేస్తూ ఉంటారు. తర్వాత అక్కడికి తీసుకెళ్లిన తర్వాత తోకకు నిప్పు అంటించిన తర్వాత కూడా మళ్ళీ అదంతా రామకార్యంగానే భావించి చేస్తారు మాతాజీ. యా, రామకార్యంగానే భావిస్తారు. ఆ తోకతో మొత్తం లంకా దహనం చేసేసి సీతమ్మ వారిని మళ్ళీ చూసి అక్కడ అశోకవనంలో సీతమ్మ వారు ఎలా ఉంది పరిస్థితి అనేది మళ్ళీ చూసిన తర్వాతే ఉమ్, వస్తారు మాతాజీ. అదంతా కూడా రా రామభక్తి, నేను రాముని కోసమే చేస్తున్నా, నేను ఒక విశ్వాసంతో ఇక్కడ చేస్తున్నా. ఒక విషయం గురించి మాట్లాడండి మనం. ఏంటంటే సీతమ్మ వారికి విశ్వాసం కలిగించేందుకు, ఆమె ఆమెకు ఏమంటారు ఊరట కలిగించేందుకు హనుమంతుల వారు ఫస్ట్ ఆ జనకాపురిలో ఏ భాష మాట్లాడతారో అది మాట్లాడుతూ, తర్వాత అయోధ్యలో ఏం మాట్లాడతారో ఏ రకంగా మాట్లాడతారో అది మాట్లాడుతూ ఆమెలో ఒక నమ్మకాన్ని కలిగించారనమాట. నమ్మకాన్ని కల్పించి తర్వాత రాముల వారి గుణగణాలు చెప్పుకుంటూ ఆఖరికి ఏంటి అంటే రాముడు వస్తాడమ్మా, ఇంకెన్ని రోజులు నీ బాధలు అయిపోయినాయి అని చెప్తున్నాడు అనమాట. అంటే ఆయనకున్న విశ్వాసాన్ని ఎవరైతే రాక్షసుల చెరలో ఉండి నానా కష్టాలు పడి కృంగి కృషించిపోతున్నారో సీతమ్మ తల్లి, ఆమెను కూడా మళ్ళా ఆ విశ్వాసాన్ని ఆయన పునర్జీవింప చేశారు అన్నమాట. అది ఇక్కడ మనం ఎందుకు చెప్పుకుంటామంటే హనుమంతుల ఆ విశేషతను, తనకు ఆ సంపూర్ణ విశ్వాసమే కాక అతని చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తిలో కూడా ఆ విశ్వాసాన్ని ఆయన కలిగిస్తారనమాట. ఇక్కడ మన గౌరంగ దర్శన ప్రభు ఒక చక్కటి వృత్తాంతం చెప్పారు. అంటే సుందరాకాండ గురించి మాట్లాడుతూ ఆ సీతమ్మ వారిని కలవక ముందు అశోకవనం చాలా సుందరంగా ఉంటుంది. అశోకవనం తన సౌందర్యానికి పేరు అనమాట. అందుకే రావణాసుడు తీసుకుపోయి ఆమెను బహుశా పరిసరాలు చూస్తున్నా ఆవిడ ఆ శాంతిస్తుంది, తనకు అనుకూలంగా అవుతుందేమో అని ఆశతో అశోకవనంలో పెడతారనమాట. అయితే అశోకవనం ఎప్పుడైతే సీతాదేవిని చూశారో హనుమంతుల వారు, ఆ తర్వాత మాతాజీ చెప్పినట్టు ఈ లంకా దహనం చేస్తారు కదా, అప్పుడు ఇంకా అందంగా కనిపించిందట. అదేంటి కాలిపోయిన వనం అందంగా ఉండడం ఏంటి అని అనుకుంటాం కదా. ముందు సీతాదేవి అంత గొప్ప అశోకవనంలో ఉన్నప్పటికీ కూడా అది శోకవనమైంది. ఎందుకంటే సీతమ్మ వారు రాముల వారి కోసం
బాధపడుతూ రావణాసుడు అతని అనుచరులు చేసిన కష్టాలకు కుమిలిపోతూ ఆమె దుఃఖిస్తూ రామవియోగంతో ఉంది కాబట్టి అంత సుందరమైన అశోకవనం కూడా శోకవనం లాగా ఉండేదట. కానీ ఎప్పుడైతే హనుమంతులు వచ్చి రాముల వారు వస్తారు, నిన్ను తీసుకెళ్ళిపోతారు, విజయం తథ్యము, నీ గురించే ఆయన ప్రతి క్షణం తలుచుకుంటున్నారని ఆవిడకు ఊరట కల్పిస్తూ ఒక విశ్వాసాన్ని ఎప్పుడైతే ఇచ్చారో, ఆ కాలిన బెంచీలు కాలిన చెట్లతో కూడా అశోకవనం ఎంతో సుందరంగా కనిపించిందట. అది నాకు చాలా నచ్చింది అనమాట ఆ పాయింట్. అంటే ఒక పాజిటివ్ మైండ్, మనసులో ఒక విశ్వాసం అనేది అంటే మనకుండే పరిసరాలు, మనకుండే పరిస్థితులు కూడా ఏమి మనల్ని, మన ఉత్సాహాన్ని దిగదార్చవు అనమాట. సో ఈ రకంగా రాముల వారు ఒక రాముల వారి శక్తియుక్తుల పట్ల ఆయన విశ్వాసాన్ని సంపూర్ణంగా ప్రకటించుకుంటూ నిన్ను కాపాడుతారు అని చెప్పారనమాట. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనకు విశ్వాసము, ఇంకోటి ఆ విశ్వాసం కూడా గుడ్డి విశ్వాసం, అంధవిశ్వాసం కాదు, జ్ఞానంతో కూడుకున్న విశ్వాసం అనమాట. ఆయనకుండే ఈ నమ్మకము భగవంతుడి పట్ల ఉండే ఆ విశ్వాసం ఏంటి అంటే, ఆయన్ని కేర్లెస్ చేయలేదు. అంటే వేసే ప్రతి అడుగును ఆచితూచి వేసేటట్టుగా జ్ఞానాన్ని ఇచ్చిందనమాట ఆయనకు. అందుకని అతను ఏంటంటే చాలా సీతమ్మ వారిని డైరెక్ట్ గా పోయి భయపెట్టకుండా, సురసా రాక్షసాన్ని ఆమె ఏం చేసింది, నువ్వు నాతో ముందు తలపడాలి, నువ్వు లంకకు వెళ్ళే ముందు అంటుంది. ఆవిడ ఆకారాన్ని పెంచుతూ పోతుంది. అప్పుడు హనుమంతుడు అనుకున్నాడు, ఇక్కడ ఏంటి ఈగో ప్రదర్శన కాదు, ఆవిడ ఒళ్ళు పెంచుతుంది, నేను దీర్ఘకాయాన్ని పెంచుతాను, ఇవన్నీ లాభం లేదు, ఎందుకు నాకు టైం వేస్ట్, పోనీ ఆమె సంతోష పెట్టేద్దామని ఒక్కసారి అని చిన్న సూక్ష్మ రూపే ఆమె గొంతులోకి వెళ్ళి తిరిగి వచ్చేస్తాడనమాట. అంటే అక్కడ ఈగో లేకుండా భగవంతుని కార్యం, ఆ భగవంతుడు తనకు విజయాన్ని కలిగిస్తాడనే నమ్మకంతో, బుద్ధితోటి కూడా టైం వేస్ట్ చేసుకోలేదు. ఆమెతో అనవసరమైనటువంటి సమయాన్ని వృధా చేసుకోకుండా వచ్చేసాడనమాట. వచ్చి ఏంటంటే తను చేసే ప్రతి పనిని, తన ఆలోచనని అన్నిటిని కూడా భగవంతుడి కథను అర్పించుకున్నారు. కాబట్టి మనం కూడా ఏంటి అంటే, మన సేవలో భగవంతుని పట్ల సంపూర్ణ విశ్వాసంలో ఎటువంటి అడ్డంకి వచ్చినా కూడా అది ఆయన విశ్వాసం వల్లనే పోతుంది, ఆయనే చూసుకుంటాడులే అని వదలడం కాదు. మన వంతు కృషి, మన వంతు సేవ మనం చేస్తుండాలి. మనం బెస్ట్ ఇవ్వాలి, తర్వాత భగవంతుడికి వదిలిపెట్టాలన్నమాట. తర్వాత ఆ నమ్మకం భగవంతుడి మీద ఎప్పుడైనా, ఎట్టి పరిస్థితుల్లో, నాకు ఎటువంటి సంకట పరిస్థితులు వచ్చినా స్వామి నా వెంబడే ఉంటాడు, ఆయన నన్ను కాపాడుతాడన్న విశ్వాసం అన్నమాట. తర్వాత ఆ విశ్వాసం అనేది భక్తుల్లో ఒకళ్ళు ఉంటే కాదు, మిగతా వాడు కూడా ఆ విశ్వాసాన్ని ఇవ్వాలి. భయపడకమ్మా, భగవంతుడు చూసుకుంటాడు, అన్ని మంచిగా అవుతాయి అని ఆ రకమైనటువంటి ఎట్లయితే ఆంజనేయ స్వామి సీతమ్మ వారికి ఇచ్చారో, మనం కూడా భక్తులుగా మన భగవంతుడి పట్ల మనకు ఉండే నమ్మకాన్ని, విశ్వాసాన్ని వేరే వాళ్లకు అందజేయాలన్నమాట. చేస్తూ ఆ భగవంతుని యొక్క దాన్ని అనమాట, అంటే ఎట్లయితే సీతమ్మ వారు రాముల వారి కోసం ఎదురు చూసిందో, తర్వాత హనుమంతుల వారు చెప్తారు కూడా, సమయం కాకముందే రాముల వారు వచ్చి నిన్ను కాపాడతారని చెప్పారు. అదే రకంగా మనం కూడా కొన్నిసార్లు మనకి పరీక్ష సమయాలు వస్తాయి. అట్లాంటప్పుడు వాటి మూలంగా మనం భక్తిని కోల్పోకుండా సహనంగా, ఈ గడ్డు రోజులు స్వామి దయ వల్ల తొలగిపోతాయి, మనకు మంచి రోజులు వస్తాయి అని ఎదురు చూడాలి. ఆ హోప్ అనేది మనలో మనం పెంచుకోవాలి, వేరే వాళ్ళని కూడా కనిపించాలి. తర్వాత ఆయన వస్తాడో రాడు, చేస్తాడో చేయడో అన్న సందేహమే మనకు వద్దు. ఎందుకంటే ఒకవేళ నేను చేస్తే నా పనిలో, నా కష్టంలో నేను ఫెయిల్ అవుతానేమో, భగవంతుడు నన్ను కాపాడేమో అన్న అనుమానం మనలో ఉండద్దన్నమాట. ఎందుకంటే హనుమంతుల వారు ఎప్పుడు అనుకునేదన్నమాట, భగవంతుడు చూడగలడు, భగవంతుడికి చేసే శక్తి ఉంది కాబట్టి ఆయన భక్తుడైన నాకు కూడా ఆయన శక్తి ఇవ్వగలుగుతాడు అని ఎటువంటి సందేహం లేకుండా ఆయన భగవంతుని యొక్క బంటుగా, దూతగా తన కార్యాన్ని తను నిర్వర్తించారు. అదే శక్తిని, అంటే భగవంతుడి పట్ల విశ్వాసం ఇచ్చే శక్తిని మన జీవితాల్లో తెచ్చుకుంటూ ఆఖరికి సరెండర్, శరణాగతి. ఈ వైష్ణవ ఫిలాసఫీలో
శరణాగతి గురించి చాలా మాట్లాడతారు. శరణాగతి అనగానే కొన్ని క్యారెక్టర్స్ మనకు గుర్తుకొస్తారు. ఎవరైనా పేర్లు చెప్తారా శరణాగతి ఎప్పుడు మనం ఇచ్చే ఉదాహరణలో? హరే కృష్ణ. అసలు శరణాగతి అంటే ఏంటి? కృష్ణవేణి మాతాజీ కాదు, ఇంకెవరైనా చెప్పండి. ఇంతమంది ఉన్నారు, 26 మంది ఉన్నారు. శరణాగతి అంటే ఏంటి? కంప్లీట్ సరెండర్ టు గాడ్ మాతాజీ. ఆ కంప్లీట్ సరెండర్, వాట్ యు సరెండర్ టు హిమ్. ఎవ్రీథింగ్, ప్రతిదీ. అంటే ఏదైనా కూడా నీ కృప లేనిదే ఏమీ చేయట్లేదు. నేను చేసే పూజకు కూడా నీ అవును. కృపే. దాన్ని మన పెద్దవాళ్ళు ఒక వర్డ్ చెప్తారు. ఏం చెప్పండి? మనసా వాచ కర్మణ. అదే దానికోసమే చూసిన. అంటే అన్ని మన మనసులో అనుకోగానే అయిపోదు. మన మాట ద్వారా, మన క్రియల ద్వారా కూడా మనము ఆ శరణాగతిని చూపించుకోవాలి. నేను నోటితో అంత దేవుడు చూసుకుంటాడని, కానీ మరి దేవుడు చూసుకునేటట్టు నేనేమైనా చేస్తున్నానా? దేవుడు నా బాధ్యత తీసుకునేందుకు నా బాధ్యత నేను ఏదైనా నెరవేరుస్తున్నానా? కదా. అందుకని మనసు, ఇంకోటి పై కన్నా మనసులో లేదేమో నాకు స్వామి మీద విశ్వాసం. ఆయనకు తెలియదా? మన అంతర్గతాల్లో ఉంటారు స్వామి. అందరి మనసులో పరమాత్మ రూపాలు ఉంటారు. నువ్వు పైకి నోరు పలకరించిన మనసులో నీకు లేకపోతే ఆ భావన ఆయనకు తెలియదా? తెలుస్తుంది. అందుకే మనోవాక్కాయ కర్మల అన్ని రకాలుగా స్వామికి మనల్ని అర్పించుకోవడం శరణాగతి అన్నమాట. అది భక్తి అనే ఈ సాంప్రదాయం, అంటే ట్రెడిషన్ లో ఇది తప్పకుండా చేయాల్సిందనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా చేస్తూ ఆయన అనుమతి లేకుండా ఏది జరగదు. మనకు ఏదన్నా జరగాలి అంటే ఆయన ఆశిస్సులు మనకు కావాలి. ఆ భావనలో మనకు ఉండాలి. దాన్ని హనుమంతుడిలో మనము అపారంగా చూస్తాం అన్నమాట. ఆయన ఏంటంటే తన యొక్క స్వాభిమానాన్ని, తర్వాత తన యొక్క సౌఖ్యాన్ని, ఇవన్నీ కాకుండా సమస్తమైన రాముడి యొక్క ఆధీనానికి చేసేసారనమాట. ఆయన ఏంటంటే నేను రాముడికి చెందిన వాడను, నేను కాదు, అంత అత్యుత్తమైనటువంటి భావన ఆయనకు కలిసిందనమాట. అందుకనే రాముడు హనుమంతుడు అనగానే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేది ఆయన యొక్క సంపూర్ణ శరణాగతి. రాముడు బంటుగా చెప్పుకోవడమే ఆయన ఎంతో ఆనందించారనమాట. కానీ హనుమంతుల వారు స్వయంగా రాముల వారికి తనకు మధ్య ఉండే బాంధవ్యాన్ని చెప్పారట. ఈ బాంధవ్యానికి ఆయన ఇచ్చిన డెఫినేషన్ ఉంది కదా, దీన్ని చూస్తే మనకి ఏం తెలుస్తుంది అంటే ఆయన ఎంత సంపూర్ణ శరణాగతి చేసుకున్నారు. ఇంకోటి ధర్మానుసారంగా ఆయన ఎందుకు అటువంటి నిర్ణయం తీసుకున్నారు అంటే దాని ఒక చర్య చేస్తే దానికి ఒక సపోర్ట్ చేసే థియరీ కూడా ఉండాలి కదా. అదేం చెప్పారనమాట. ఈ రాముల వారి ఒక సంపూర్ణ శరణాగతి చేసుకునేందుకు ఆయన పదాల్లో రాముల వారికి తనకున్న సంబంధాన్ని చెప్తారనమాట. అది దేహబుద్ధ్యాతు దాసోహం జీవబుద్ధ్యా అంశకః ఆత్మబుద్ధ్యాతం ఏవాహం ఇతిమే నిశ్చిత మతి. వాళ్ళొక్కసారి చెప్తా. దేహబుద్ధ్యాతు దాసోహం అంటే నేను దేహంతో చూసుకుంటే నేను నీకు దాసోహం, నేను నీ సేవకుడను. తర్వాత జీవబుద్ధ్యా త్వత్ అంశకః అంటే ఒకవేళ నేను ఆత్మని చూసుకుంటే నీలో నేను ఒక భాగాన్ని, మమేవాంశో జీవలోకి, నేను ఈ యొక్క చిన్న అణువుని, నీకు సంబంధించిన ఒక చిన్న అణువుని నేను ఆత్మ, నువ్వు పరమాత్మ. తర్వాత మూడోది ఆత్మబుద్ధ్యాత్వం ఏవాహం అంటే ఒకవేళ నేను ఆత్మని అనుకుంటే నీవు నేను ఒకటి. ఆఖరికి ఏంటంటే ఇతిమే నిశ్చిత మతి అంటే ఇది నాకున్నటువంటి ప్రగాఢమైన విశ్వాసము అని రాముల వారికి తనకుండే సంబంధాన్ని హనుమంతుడు చెప్పాడనమాట. దేహబుద్ధ్యాత్ దాసోహం జీవబుద్ధ్యాత్ అంశకః ఆత్మబుద్ధ్యాత్వం ఏవాహం ఇతిమే నిశ్చిత మతి. ఆత్మన్ అంటే మనం చెప్పుకుంటాం కదా, భగవంతుడికి మనకు
స్వభావరీత్యా ఎటువంటి డిఫరెన్స్ లేదు, పరిమాణ రీత్యా భేదం ఉంది. అది కూడా ఆయన చెప్తున్నారనమాట. ఇది రాముడు అడుగుతాడు అనమాట, అసలు నువ్వెవరు, నీకు నాకున్న సంబంధం ఏంటి, నన్ను నువ్వేమని భావిస్తున్నావు అంటే, ఇంత గొప్పమైన జ్ఞానపూర్వకమైన పదాలతోటి చక్కగానే తన భగవంతుడితో ఉన్న సంబంధాన్ని చెప్తూ ఈ శరణాగతి అనే ఒక భావనకు ఆయన సంపూర్ణ అర్థాన్ని చెప్పారనమాట. చెప్తూ నీవు నేను వేరు కాదు, అంతే కదా, ఆత్మ పరమాత్మ రెండు ఒకటే, అంశంలో డిఫరెన్స్, అది అంశ అది పూర్తి. ఆ రకంగా చెప్తారు. చెప్పుకుంటూ నేను నీకు దాసుణ్ణయ్యా అని చెప్పారనమాట. దేహబుద్ధ్యా చూస్తే నేను నీకు దాసుణ్ణి, దాసాను దాసుణ్ణి అని చెప్పారనమాట. చెప్తూ ఒక మనలో ఉండే అహంభావాన్ని అధిగమించి ఏ రకంగా భగవంతుడికి మనము శరణాగతి పొందాలి అనే దానికి చక్కటి ఉదాహరణ చెప్పారనమాట. ఆయన జీవి అయినప్పుడు అతను జీవి యొక్క ఈ పరమాత్మలో ఒక అంశం తెలుసుకున్నాడు. తర్వాత ఎప్పుడైనా సరే, అంటే ఇప్పుడు మనం ఆత్మభావంలో తీసుకుంటే భగవంతుడికి మనకు స్వభావరీత్యా ఏం డిఫరెన్స్ లేదన్న విషయాన్ని, అంటే ఆ జ్ఞానాన్ని అతను ఒక సెంటిమెంట్ కాకుండా జ్ఞానానికి సంబంధించినటువంటి ఆ శరణాగతిని హనుమంతుడు మనకు చూపిస్తారనమాట. చూపిస్తూ ఆయన ఎంత జ్ఞానం, భక్తే కాక జ్ఞానం కూడా మనకు ఈ సంభాషణ ద్వారా తెలిసొచ్చేటట్టుగా తెలుస్తుంది అనమాట. చెప్తూ నీవు నేను వేరు కాదు అనుకుంటూ మళ్ళా వాళ్ళలో ఉండే వ్యత్యాసం ఏంటో ఆయన చక్కగా చెప్పారనమాట. ఎప్పుడైతే ఈ జవాబు ఇస్తారో రామచంద్రరావు చాలా ఆనందిస్తారట. ఆనందించి హనుమంతుడిని ఆలింగనం చేసుకొని, నీ అంత గొప్పగా ఎవ్వరు కూడా భగవంతుడికి భక్తుడికి మధ్య ఉండే సంబంధాన్ని విశ్లేషించలేదు అని చెప్తారనమాట. అందుకని ఇంతసేపు వీర హనుమాను అని కాక, భక్త హనుమాన్ అని కాక, ఆయన యొక్క జ్ఞానాన్ని కూడా తలుచుకుంటారనమాట. మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. బుద్ధిమతాల్లో వరిష్ఠుడనే, మామూలు వాడు కాదు, బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వానర యూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసాం నమామి. కాబట్టి ఇంత గొప్ప జ్ఞానం, ఇంత గొప్ప అవగాహనానికి ఎలా వచ్చిందయ్యా అంటే, భగవంతుని పట్ల ఉండే అవాజ్యమైన ప్రేమ, ఆయన్ని కంప్లీట్ గా ఆశ్రయించడం వల్ల ఈ జ్ఞానం, అంటే తనెవరు భగవంతుడు ఎవరు, వాడిద్దరి మధ్య ఉండే సంబంధం ఏంటి అనే విషయాన్ని ఆయన ఇంత జ్ఞానపూర్వకంగా చెప్పగలిగారు అనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనకు ఎందుకు హనుమంతుల వారు కంప్లీట్ శరణాగతి తీసుకున్నారు అంటే, ఆయన ఏది చేసినా ఆయన తన కోసం అంటూ చేసుకోలేదు. ప్రతి ఆలోచన, ప్రతి చర్య, ప్రతిది కూడా రాముల వారికి సంబంధించింది. అంటే అతని జీవితం ప్రతి క్షణం రాముల వారి చుట్టే తిరుగుతుండేది అనమాట. యుద్ధాలు చేశారు, యుద్ధాలు చేసినప్పుడు కూడా అది ఈయనకు వాళ్ళతో ఉండే పర్సనల్ ఎనిమిటీ కాదు, రామకార్యంలో అడ్డం వచ్చినప్పుడు జరిగే యుద్ధాల వల్ల. ఉదాహరణకి ఏంటంటే, ఈ మన చెప్పా కదా, కాలనేమితో యుద్ధం చేసి అతను, ఎందుకంటే రామకార్యం లేట్ అయిపోతుంది, అక్కడ లక్ష్మణుని కాపాడకపోతే రాముడు కూడా కష్టపడతాడు. అదే రకంగా లంకిని, మరి స్త్రీ, ఆమెతో పోరాడి ఆమెను ఆమె యొక్క మదాన్ని అణచారు అంటే, ఆమెకు లంకినికి ఏం పర్సనల్ గా వైరమ్యాలు ఏం లేవు. రామకార్యంలో ఎటువంటి పరిస్థితులైనా కూడా అని వెనకాడలేదు అనమాట. ఎప్పుడైతే కాలనేమి అట్లా ఒక స్టేజ్ లాగా ఉండి తన ఆశ్రమంలో విశ్రాంతి తీసుకోండి, ఇది అదని క్లిక్ చేద్దామని చూస్తున్నాడో, అప్పుడు అతను ఏం చేశాడంటే, అతని యొక్క మనోగతాన్ని తెలుసుకున్న వాడే అతన్ని శిక్షించాడనమాట. అదే రకంగా ఏంటంటే, అతను చేసే సేవలో గర్వం గాని, నేను చేస్తున్నానన్న భావన గాని ఎక్కడా కనపడదనమాట. ఇంతకుముందు మనం అనుకున్నట్టు వాల్మీకి రామాయణంలో కూడా అదే చెప్తారనమాట. హనుమంతుడు లంక నుంచి వచ్చేసినాక రాముల వారి ముందు ఆయన చేతులు జోడించి కూర్చున్నారనమాట. మిగతా వాళ్ళందరూ హనుమంతుడు పొగుడుతున్నారు, కానీ నేను చేశాను అన్న భావన అతనిలో ఎక్కడా లేదు.
గర్వము ఎక్కడ లేదు, ఎవరు చేయలేని పనిని నేను చేశానన్నది ఎక్కడా లేదనమాట. ఈ మళ్ళా ఈవెన్ రాముల వారి యొక్క పట్టాభిషేకం అప్పుడు కూడా ఏం కావాలి నీకు, నువ్వు నాకు చేసిన ఈ సేవకు నేను నీకేం తిరిగి ఇవ్వాలి అని అడుగుతాడు అనమాట. అడిగినప్పుడు అతను ఏమంటారంటే, నాకు నీ పాద పద్మాల మీద ఉండే ప్రేమను ఎప్పుడూ కూడా నశించకుండా నన్ను ఆ నాకు ఆ వరాన్ని ఏమంటాడు అనమాట. ఇది మనకు ప్రహ్లాదుడు చెప్పినట్టు నిన్న మా దగ్గర దీంట్లో కూడా నేర్చుకున్నారు శ్లోకం. ఇది దాసతి మీ కామం చెప్పా కదా, ప్రహ్లాదుని నరసింహస్వామి నువ్వు వరాన్ని కోరుకో అంటే, నాకు ఏమి ఎద్దు తండ్రి, నువ్వు వరదర్శుడివి, ఒకవేళ నువ్వు వరమయ్య దలుచుకుంటే నా మనసులో మారుమూలలో కూడా ఎక్కడైనా భౌతికపరమైనటువంటి కోరికలు లేకుండా చేసే వరమేయమంటాడు. అదే రకంగా హనుమంతుడు ఏమంటారంటే, ఒక మోక్షం గాని, ఒక పవర్ గాని, ఒక పదవి గాని ఏమి అడగలేదు, నీ పాదాల సేవను మర్చిపోకుండా నేను జన్మలకు ఎన్ని జన్మలు ఎత్తినా నీ పాద సేవ మటుకు నేను మర్చిపోకుండా ఉండేవరా నీయమని అడుగుతాడు అనమాట. ఇది ఏంటంటే భక్తులుగా మనం గుర్తుంచుకోవాల్సింది. మనం చేసే హరే కృష్ణ జపాల కూడా మనం ఏమంటున్నాం, తండ్రి ఎవరైతే అత్యంత ఆకర్షణీయమైన తండ్రి కృష్ణ, ఎవరైతే అమితమైన ఆనందాన్ని ఇస్తాడో రామ, మమ్మల్ని నీ సేవలో ఎప్పుడూ ఉండేటట్టు చేయండి అని ఆయన యొక్క అంతర్గత శక్తి అయిన రాధారాణి ద్వారా వాళ్ళని మనం పూజిస్తున్నాం. మనం ఏం కోరుకుంటున్నాము అంటే, ఏ స్వర్గం కాదు, ఏ పదవులు కాదు, ఇంకేది స్వార్థం లేకుండా ఎప్పుడు నిన్ను తలుచుకునే అవకాశాన్ని మాకు ఈ తండ్రి, ఓ కృష్ణ, ఓ రామ అని ఇది మన శరణాగతిని మనం వ్యక్తపరచుకుంటున్నాం అన్నట్టు. అందుకని శిలా ప్రభుపాదుల వారు, చైతన్య మహాప్రభు, వీళ్ళందరూ మనకు ఈ మహామంత్ర జప నామానికి అంత ప్రాధాన్యత ఇచ్చిందనమాట. అందుకని శివుడు కూడా పార్వతీదేవితో అంతమంది భక్తుల్లో హనుమంతుడు ఎంత భాగ్యశాలి ఇంకోటి లేరు. ఎందుకంటే అతను ఎప్పుడూ రాముల వారి పాదసేవ చేసుకునే అదృష్టాన్ని పొందారు. ఈ పాదసేవ చేసుకోవడంలో మనం తులసిమారాన్ని చూస్తాము. తర్వాత హనుమంతుడు ఎప్పుడైనా సీతారామ రామ పరివార రంగనే రాముల వారు, సీతమ్మ, లక్ష్మణ స్వామి, హనుమంతుడు వాళ్ళ పాదాల దగ్గర ముకుళిత హస్తాలతో ఉంటారనమాట. అంటే ఆయనకు ఆ సేవ అంటే అంత ఇష్టం అనమాట. అందుకని ఇక్కడ మనం శరణాగతి అనగానే హనుమంతుని కలుసుకుంటాం. అదే రకంగా రామాయణంలో శరణాగతి ఇంకో ఉదాహరణ విభీషణుడు ఎప్పుడైతే రాముల వారి శరణు కోరి వస్తారో, హనుమంతుల వారు తన బుద్ధితోటి, తన ధర్మ జ్ఞానంతో ఆయన ఏం చేస్తారు అంటే నిర్ణయం తీసుకుంటారు. విభీషణుడు అతని శత్రు గూఢాచారి కాదు, అతను భగవంతుని ఆశ్రయించి వచ్చారు కాబట్టి అతన్ని వాళ్ళ శిబిరంలోకి తీసుకోవచ్చు అని నిర్ణయించి రాముల వారు కూడా అదే విషయం చెప్తారనమాట. ఈ రకంగా రాముని వారి పాదాలను ఎప్పుడూ ప్రేమిస్తూ హనుమంతుడు ఏంటంటే ఒక ఏకలవ్యుడు కనుక ఏ రకంగా ఏకలవ్య దృష్టితోటి తను అనుకున్నది సాధించాడో, ఈయన కూడా అన్నమాట ఎప్పుడూ రాముని పాదాల మీదనే తన ధ్యానాన్ని ఉంచేవారు అనమాట. రామచరణ అనురాగి అని హనుమంతుని చెప్తారట. మనం ఏం చదువుతాం, అందుకే ఇప్పుడు నమో విష్ణు పదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే, మన గురువుల గురించి చెప్పుకున్నప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంది, వాళ్ళ దృష్టి నమ విష్ణు పదాయ, వాళ్ళు ఆ విష్ణు యొక్క పాదాలని ఎప్పుడు ఎల్లవేళ స్మరిస్తుంటారు. అటువంటి వాళ్ళను మనం స్మరిస్తుంటాం అన్నమాట. ఇది హనుమంతుని యొక్క శరణాగతి చెప్తే ఆయన ధర్మ నిరతికి మనం విభీషణ ఉదాహరణ పెట్టచ్చు అనమాట. అంతేగాక అతను ఎప్పుడే రాముల వారి రాయబారిగా వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశారంటే తన హద్దులు దాటి రాలేదు. వెళ్ళి హనుమంతుడు పోయి ఆ లంకకు దహనం చేశాడు. కానీ ఎంత చేయాలో అంతే, అంటే ఒక రాముని యొక్క అనుచరుడు, ఒక వానరుడే ఇంత శక్తివంతుడైతే ఆ రాముల వారు ఎంత శక్తివంతుడై ఉంటాడో అన్న భయము వాళ్ళలో భావన కలిగించే విషయంలో ఆయన పూర్తి ఉత్తీర్ణుడై వస్తాడనమాట. రాముల వారు పోయి చెప్పలేదు ఆ చేయమని, కానీ ఆయన మనోగతం తెలిసినవాడు కాబట్టి వాళ్ళ యొక్క బలాన్ని తెలుసుకొని వచ్చారు, వాళ్ళకు వచ్చిన శాంపుల్ ఇచ్చేసి వచ్చారనమాట. అదే రకంగా ఏది చేసినా కూడా
రాముడు వారికి ఏదైతే ఆనందాన్ని కలిగిస్తుందో, అందరికీ ఏదైతే శ్రేయస్కరం అవుతుందో, దాన్ని తన మనసుకు ఇష్టం ఉన్నా లేకున్నా, తన ఒక ఆ స్వాభిమానం అనేది లేకుండా, ఎటువంటి ఆలోచన లేకుండా దాన్ని ఆయన చేసేవారనమాట. అంటే ఇంకా తన గురించి ఆలోచించకుండా భగవంతుని ఆనందం కోసం ఏదైనా చేశారు. అది సంపూర్ణ శరణాగతి అనమాట. ఒక్కోసారి మనకు డౌట్ వస్తుంది, మన గురువుగారు ఒకటి చేయమన్నారు, కానీ మనకున్న పరిస్థితి ఇది, మనం చేయగలుగుతామా, చేస్తామా, చేయలేనేమో, ఇట్లా మనకు అనుమానాలు, భయాలు, సందేహాలు ఎన్నో ఉంటాయి. కానీ ఎప్పుడైతే మన ఈ ధర్మ కార్యాలు, భక్తి చేస్తున్నప్పుడు ఏది ఉత్తమమైందో, ఏది 10 మందికి సహాయం చేసే ఆ ఆనందాన్ని కలిగిస్తుందో, భగవంతుడికి ఏది నచ్చుతుందో ఆ పనిని చేయాలన్నమాట. దాన్ని మనకు హనుమంతుడు నేర్పించారు. సరెండర్ టు రైటియస్నెస్, అంటే ఏది సరి అయిందో దానికి అతను శరణాగతి తీసుకున్నారనమాట. అంతేగాని అక్కడ ఏదో లాజిక్ పెట్టో, ఏదో అతి తెలివి ప్రదర్శించి ఆ పరిస్థితుల నుంచి ఆయన తప్పుకోలేదు. భగవంతుడు కోసం ఏది చేసినా అది రామకార్యము స్వకార్యం కంటే గొప్పదని చేసుకున్నారట. చేసుకుంటూ అందరినీ కూడా ఆ రకంగా ఆనందపరుస్తూ అందరికి ఒక చక్కటి ఉదాహరణగా నిలిచారనమాట. శిలా ప్రభుపాదులు వారు ఏం చేశారు అని ఇదే రకంగా ఆ గురువు గారి యొక్క ఆజ్ఞ బట్టి ఆయన పాశ్చాత్య దేశాలకు వెళ్ళారు. తర్వాత ఆయనకి ఏంటంటే ఆ సమయం కల్లా చక్కగా బృందావనంలో ఒక చిన్న రూమ్ లో అది రాధా దామోదర్ మందిరంలో ఉండేవారు. భాగవత రచన చేస్తూ ఉండేవారు, భాగవతాన్ని అనువదిస్తుండేవారు. కానీ తనకుండే ఆ కంఫర్ట్ ని, ఆ ధామ సేవను, ధామ నివాసం వదులుకొని తన కోసం కాకుండా ఇంకా హయ్యర్ పర్పస్ కోసము, గురువు గారి యొక్క ఆజ్ఞ కోసము ఆయన ఏం చేశారు అంటే పాశ్చాత్య దేశాలకు వెళ్ళారు. ఇది మనం శిలా ప్రభుపాదుల వారి నుంచి మనం ప్రాక్టికల్ గా నేర్చుకోవాల్సినటువంటి పాఠం. సో ఈ శరణాగతి అంటే ఆఖరి మనం నేర్చుకునే పాఠాలు ఏంటంటే, భగవంతుడే కర్త, నేను కర్తను కాదు, ఆయనే నాతో చేయిస్తున్నారు, నేను ఒక ఇన్స్ట్రుమెంట్ ని అన్న భావన మనలో ఉండాలన్నమాట. నేను చేస్తున్నా, నా వల్లే అవుతుంది అన్న భావన నుంచి, అహంభావం నుంచి ఎట్లా బయటపడాలంటే ఇగో ఈ భావన వల్లనే మనకు బయటపడుతుంది అనమాట. తర్వాత ఏంటంటే మన ఈగోను వదిలేసి తర్వాత భగవంతుని యొక్క సేవకు మనం వెనుకాడకుండా చేయాలన్నమాట. ఈ సేవా విషయాల్లో మనలో ఉండే ఆ దేహ భావాన్ని మనము పక్కకు పెట్టాలి. లేకపోతే ఏంటంటే మనం చేసే పనులకు ఫలితం మనకు సరిగా లభించలేదు అనమాట. భగవంతుడి కోసము, ధర్మం కోసము మన ఇంట్రెస్ట్ ని పక్కకు పెట్టి ఏది సరి అయిందో, ఏది మనకు ధర్మం బోధిస్తుందో, ఏది మన ఆచారాలు చెప్తుందో దాన్ని మనం చేయాలన్నమాట. ఆ చేయడం కూడా హ్యూమిలిటీతో చేయాలి. తర్వాత మనం కొన్నిసార్లు మనం అనుకునే జరగనప్పుడు అది భగవంతుని ప్లాన్. అంటే తాను ఒకటి తలిచినా దైవం ఒకటి తలుచు కదా అంటారు కదా పెద్దవాళ్ళు. దైవం ఈ రకంగా నిర్ణయించింది అని మనం తెలుసుకోవాలన్నమాట. ఎప్పుడైతే పరిస్థితులు మన చేదాటిపోతాయో అప్పుడు మనం ఇంకా భగవంతుణ్ణి ఆయన దాసోహం అని తప్పించి మనం వేరేమి చేయలేమన్నమాట. అంతేగాని భగవంతుని బ్లేమ్ కూడా చేయకూడదు మనం. తర్వాత భక్తిలో వ్యాపారం కాదు, అన్కండిషనల్ గా నువ్వు ఇచ్చినా ఇవ్వకున్నా అని చెప్తారు కదా. లాస్ట్ కు శిక్షాష్టకంలో ఒక మంచి శ్లోకం ఉంది, ఆశ్లిష్యవాపద ఆదర్శనాంబర్మ దాని తర్వాతది అంటే నువ్వు నన్ను కౌగిలించుకున్నా, నా ముందు ప్రత్యక్షం కాకున్నా ఎప్పుడు నేను నెక్స్ట్ అదే లాస్ట్ కదా. కాదు, నేను ఈ శ్లోకం వేరు. అంటే అదే చెప్తారు కదా యథాతథను, అది కాదు, నోటికి సడన్ గా రావట్లేదు. ఇది మెయిన్ ఏంటంటే నువ్వు నన్ను దగ్గరికి తీసుకున్నా, నా ముందు నువ్వు ప్రత్యక్షం కాకున్నా ఎప్పుడైనా నేను నీ వాడిని ఉంది మాతాజీ. చదవండి ఒకసారి. భావం చదవమంటారు, శ్లోకం చదవమంటారు? శ్లోకం చదవండి ఒకసారి.
ఆశ్లిష్య వాపాదరతాం పినస్తు మాం అదర్శనాన్ మర్మహతాం కరోతు వా యథా తదా వా విదధాతులం పటో ఓకే. యా. మత్ప్రాణనాథస్తు సేవనాపరః. సారీ, నేనే కన్ఫ్యూజ్ అయ్యా. ఇదే అన్నమాట. అంటే ఆ భావన మనలో ఉండి అన్కండిషనల్ లవ్. నువ్వు నాకు నేను అనుకున్నది ఇస్తేనే నువ్వు ఉన్నావు, నీకు దయ ఉన్నట్టు, లేకపోతే లేదన్నట్టు ఆ వ్యాపార బుద్ధి మానేసి భగవంతుడి పట్ల మనము భక్తి చూపించాలన్నమాట. అంతేగాని వరాలు ఇచ్చిన వాడే దేవుడు అన్న భావన, బిజినెస్ మైండ్ మనలో ఉండకూడదు. తర్వాత మనం ఏదైనా ఒక వ్యక్తిని మనం శరణాగతి తీసుకుంటే అది మన జ్ఞానంతో, ఎమోషన్స్ తోటే కాక, సెంటిమెంట్స్ కాక, జ్ఞానాన్ని ఉపయోగించి కూడా మనము తీసుకోవాలి. మన హనుమంతుల వారు మనకు అది ఉదాహరణ చూపించారు. తర్వాత ఎప్పుడు ఎప్పుడు కూడా భగవంతుణ్ణి మనము శరణాగతి తీసుకోవాలి. ఎప్పుడైతే మనం భగవంతుని శరణాగతి తీసుకుంటే ఆయన కృపా కటాక్షం మనని ఎప్పటికీ వదలదు. అది అంటే అది మన భగవంతుడి పట్ల ఉండే విశ్వాసం ఆయనకు మనకు ఆయన్ని దగ్గర చేస్తుంది అనమాట. ఈ రకంగా హనుమంతుడి గురించి చెప్పుకున్నప్పుడు మనం మళ్ళీ బాగా గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన శక్తి, ఆయన సేవ, తర్వాత ఆయన ధైర్యము, దయ, తర్వాత క్రియ, ఆలోచన. అంటే ఇవన్నీ కూడా ఆయన ఏది చేసినా కూడా ఒక భక్త రూపకంగా చేశారనమాట. ఆయనే భక్తికి రూపం ఎలా ఉంటుంది, భక్తి కనుక ఒక రూపాన్ని దాల్సి ఎలా ఉంటుంది అంటే అది హనుమంతుడి లాగా ఉంటుంది అని చెప్పారనమాట. అందుకని ఆయన ప్రతి క్షణం ఆ రామనామాన్ని జపిస్తూ ఏది చేసినా, ఏది చూసినా అన్ని కూడా రాముడికి ఆయన ఆఫర్ చేసేవారనమాట. అది హనుమంతుడి గొప్పతనం. ఎంతెంత గొప్ప కార్యాలు చేశాడు, సంజీవుని మోసుకొచ్చాడు, సముద్రాన్ని దాటాడు, ఇవన్నీ కాదు. ఆ గొప్ప కార్యాలు కాక ఆయన ఎంతగా మనసా వాచా కర్మణ రాముల వారికి శరణాగతి పొందారు అనేది ఆయనతో మనం తెలుసుకోవాలి. అది ఆయన గొప్పగా చేసింది అనమాట మిగతా వాళ్ళకంటే. భక్తిలో ఉన్న వాళ్ళు ఎట్లా ఉండాలి అంటే వాళ్ళు ఎంత శక్తిశాలులైనా కూడా వినయంగా ఉండాలి, తర్వాత నిరహంకారిగా ఉండాలి, తర్వాత మృదువుగా ఉండాలన్నమాట. మనకున్న శక్తులు ఎన్నైనా సరే మనల్ని అది మిథ్యాహంకారానికి గురి చేయొద్దు. తర్వాత భగవంతుడికి ఎల్లవేళలా సేవ చేసే భావనలో ఉండాలన్నమాట. ఇవన్నీ మనం హనుమంతుడి జీవితం నుంచి మనము తెలుసుకున్నాం అనమాట. అందుకాబట్టి హనుమంతుడి యొక్క ఈ గొప్ప గుణాల మూలంగా ఆ హనుమంతుడు ఏంటంటే ఎక్కడ హనుమంతుడి ప్రత్యేకంగా నిలిచబెట్టినట్టు ఇన్ని గొప్ప గుణాలుండి ఇంత శక్తివంతుడైన వాడు కూడా ఆయన ఏంటంటే ఒక సేవకుడిలాగా రాముల వారిని సేవించారు. హంబల్ సర్వెంట్ అంటే ఎంత వినయ విధేయతలతో ఒక సేవకుడిలాగా ఆయన్ని సేవించారనమాట. ఎప్పుడు రామనామాన్ని ఆయన యొక్క కీర్తిని ఆయన గుణగానం చేసేవారు. అందుకని ఏంటి అంటే హనుమంతుడిని తలుచుకోగానే మనకు రామ భక్తి తెలుస్తుంది అనమాట. అందుకని హనుమంతుడు ఏంటంటే ఆయన్ని చిరంజీవిగా పేర్కొంటూ అటువంటి చిరంజీవి అయిన హనుమంతుడిని మనం భక్తిలో ముందుకు వెళ్లేందుకు మనల్ని ఆశీర్వచనాలు అడుక్కుంటాం అనమాట. మనం ఎక్కడైతే రాముడి పేరుంటే అక్కడ హనుమంతుడు ఉంటాడని మనకు చెప్తారు కదా. అంటే అతనికి ఆ రామనామం పట్ల ఉండే అనురక్తి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఆయన ఎట్లా ఉంటారంటే ఆనంద బాష్పాలు కళ్ళ నుంచి తిరుగుతుంటే అక్కడ ఆ రామనామం జరుగుతుంటే అక్కడ ఉంటారనమాట. ఆయన అంత రామనామం పట్ల, భగవంతుడి పట్ల అంత ఆకర్షణ ఆయనకు. తర్వాత ఏంటంటే భగవంతుడు యొక్క ప్రియమైన భక్తుడుగా హనుమంతుడు మనం ఎప్పుడు ఏ రకంగా ఆయన తలుచుకుంటాము అంటే జయ హనుమాన్ జ్ఞాన గుణసాగర్ జయ కపీశ తిహములోక ఉదాగర్. అంటే ఆయన యొక్క గొప్పదనం వల్ల ఈ 3 లోకాలు కూడా దేదీప్యమానమవుతున్నాయి అనమాట. ఇంకోటి అతను చాలా బలవంతుడు అని తెలిసేందుకు అతులిత బలధామ అనే స్థుతి అనమాట. దాంట్లో ఇది హనుమాన్ స్థుతిలో వస్తుందా, అతులిత బలధామం హైమ శౌలాభదీయం. ఆయన గొప్పతనాన్ని కీర్తించే శ్లోక కూడా ఉంది మాతాజీ. బుద్ధి ఫలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత.
అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్ అనేది శ్లోకం కూడా ఉంది ఎస్ మాతాజీ. వస్తుంది, అది తర్వాత అది కూడా వస్తుంది. బలం తర్వాత బుద్ధి వస్తుంది. థ్యాంక్ యూ అమ్మా. అతులిత బలధామం హేమ శైలాభదేహం ధనుజ వన కృషానం జ్ఞానినాం అగ్రగణ్యం. చూడండి, సకల గుణ నిధానం వానరాణం అధీశం రఘుపతి ప్రియ భక్తం వాతజాతం నమామి. ఇది హనుమాన్ స్థితిలో ఉంటుందట. అక్కడ ఏమంటున్నారంటే వాయుపుత్రుడైనటువంటి హనుమంతుడికి నా వందనాలు అర్పిస్తున్నాను. అతను ఏంటంటే అమితమైన బలానికి అతను కేంద్రం. తర్వాత అతని యొక్క దేహము బంగారు పర్వతంలాగా దేదీప్యమానంగా ఉంది. అదేంటంటే ఈ రాక్షసుల యొక్క రాక్షసుల నుండి అరణ్యాన్ని నిప్పుపట్టేటట్టుగా ఉందన్నమాట. అంతేగాక అతను ఏంటంటే బుద్ధిమంతుల్లో అందరి బుద్ధిమతం వరిష్టం, అందరిలో గొప్పవాడు. తర్వాత విలువల్లో ఒక ఖజానా లాంటి వాడు, అన్ని విలువలు కలిగిన వాడు ఆయనే. తర్వాత వానరుల్లో అగ్రగణ్యుడు. తర్వాత రఘుపతి యొక్క ప్రియమైన భక్తుడు అనమాట. రఘుపతి ప్రియ భక్తం. అందుకని ఇక్కడ మళ్ళా ఇతర ఇతర రఘునాథ కీర్తన చెప్పుకుంటూ లాస్ట్ ఇప్పుడు మాతా చెప్పినట్టు దీంట్లో ఏంటంటే హనుమంతుడిని మనం ధ్యానించడం వల్ల మనకు ఏం లాభం కలుగుతుంది అనేది అనమాట. అది హనుమాన్ చాలీసాలో మొట్టమొదటి వస్తుంది అక్కడ. బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమా స్మరణాత్ భవేత్. అంటే హనుమంతుని ధ్యానం వల్ల మనకేం వస్తుంది? బుద్ధి వస్తుంది, బలం వస్తుంది, యశస్ అంటే ఫేమస్ అయిపోతాం. తర్వాత ధైర్యం వస్తుంది, తర్వాత నిర్భయత్వం, భయం ఉండదు మనకు. తర్వాత ఆరోగ్యం అంటే మంచి ఆరోగ్యం కలుగుతుంది. తర్వాత జాడ్యం అంటే సుస్తుగా ఉండడం. అజాడ్యం అంటే ఏంటంటే ఈ బద్ధకం లేకుండా చురుగ్గా ఉండడం అనమాట. తర్వాత వాక్పటుత్వం అంటే చక్కగా అనర్గళంగా మాట్లాడగలడం. మరి హనుమంతుల వారు అలాగే మాట్లాడారు కదా. ఇవన్నీ ఆయన్ని ధ్యానించడం వల్ల మనకు లభిస్తాయి అని హనుమంతుడి ద్వారా అంటే ఆయన ఈ హనుమాన్ చాలీసాలు చెప్తారనమాట. ఇన్ని చెప్పుకున్న ఆయన మటుకు ఏమన్నాడు, తను నేను రఘుపతికి బంటును కింకరుణ్ణి అని చెప్పుకున్నారనమాట. సో అటువంటి హనుమంతుడిని తలుచుకుంటూ నేను కొంచెం తెచ్చుకునేందుకు నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ ఆ స్వామిని మనందరం కూడా కలిసి భక్తి మార్గంలో ముందుకు వెళ్ళేటట్టు మనకు ఆదర్శంగా ఉంటూ ఆయన ఆ దీవెనలు అందించామని కోరుకున్నాం. హరే కృష్ణ. ఈరోజు టైం ఇచ్చి తులసి లేదు లెక్కలేదు. ఈ మళ్ళా తులసిదాస్ రామచరిత మానసు వీటన్నిటి నుంచి కొంచెం కొంచెం మిక్స్డ్ గా పికప్ చేసింది అనమాట ఈ ఆర్టికల్. హరే కృష్ణ. థ్యాంక్ హరే యూ కృష్ణ. హరి బోల్ మాత.